వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అమర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కావచ్చు, కూటమి తర్వాత కూటమిలో టికెట్ల లొల్లి కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు లేదా ఎలక్షన్ టైంలో ప్రజలకు ఇవ్వాల్సినటువంటి హామీలు, రాష్ట్రానికి తీసుకురావాల్సినటువంటి రాష్ట్ర ప్రయోజనాలు అన్నీ కూడా పక్కన పెట్టి కేవలం సీట్లు, ఓట్లు ఏ కూటమిలో ఎవరికి టికెట్ అనే దానికి సంబంధించి మాత్రమే జరుగుతున్నటువంటి ప్రస్తుత రాజకీయ నేపథ్యంలో ఈ అంశాలన్నిటిపై మనతో మాట్లాడటానికి చలసాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుజీ. నమస్కారం. ఎలా ఉన్నారు? పర్వాలేదండి. మీటింగ్లు పెట్టుకున్నాం వరుసగా. నేను గుంటూరులో మీటింగ్ జరిగింది. మీటింగ్లు అంటే ఒకటి గుర్తొచ్చింది, షర్మిల గారితో కలిపి అఖిలపక్షం మీటింగ్ అది, లేకపోతే ఇండియా బ్లాక్ కూటమితో పాటు ఇతర ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు అందరితో కలిపి ఒక అవగాహన సదస్సు. అవగాహన సదస్సులాగా అనిపించకుండా అదేదో రెడ్డిల సదస్సులాగా అనిపించింది. అది రెడ్డిల సదస్సు, అవగాహన సదస్సు లేదండి. అసలు కాదు అంటే బహుశా మీరు అన్న మాట నాకు అర్థమైంది, కానీ కాదండి. అది అనేక మంది ప్రజా సంఘాలు అందరూ కూడా చాలా మంది వచ్చారు. వచ్చిన వాళ్ళు కమ్యూనిటీకి అసలు ఎవరు చూడలేదు అంటే మీరు అందరూ అర్థమైంది. ఆ రోజు షర్మిల గారు పొరపాటున మాట్లాడతా జేడి లక్ష్మణ్ రెడ్డి గారిని సంబోధించడం కానీ, సిపిఎం నేత శ్రీనివాసరావు గారిని, శ్రీరామణ గారిని పొరపాటున సంబంధించడం జరిగింది తప్పితే మిగతాదేం కాదు. పొరపాటున 2-3 మాటలు మాట్లాడుంటారు. అవుట్కమ్ అందరూ ఆశించినట్టుగానే ఉందా? తర్వాత మొత్తం అనేక సంఘాలు అన్నీ కలిపి ఒకటే చెప్పడం జరిగిందని, ఉత్తర భారతీయ జనతా పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాల్సిందే. ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీలను ఖచ్చితంగా ఓడించాల్సిందే. ఈ భారతదేశానికి ఆఖరి ప్రజాస్వామ్య ఎన్నికలు జరగబోయాయి. మొత్తం అధ్యక్షుడు అంటారు, రాజ్యాంగ సవరణ అంటారు, జమిలి ఎన్నికలు పెట్టి రాష్ట్రాల అధికారాలు సర్వనాశనం చేసేసి అత్యంత దారుణంగా తయారు చేస్తారో చాలా చెప్తాను. అత్యంత ఘోరమైన పరిస్థితులు ఆఖరి ఎన్నికలు జనం అనుకుంటలేదు. ఏదో మతాన్ని కొట్టుకు మేము హిందువులం కాదా, తనలో తన లోపాలు సవరించుకుంటా సైన్స్ని ఆకలింప చేసుకుంటా సాగే అంత గొప్ప గోదావరి గంగా ప్రవాహంలో సాగే జీవన విధానం లాంటి హిందూ మతాన్ని కొన్ని పార్టీలు చెరబట్టే విధంగా మొదలు పెడుతున్నాయి. అంటే ఆ పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడేది హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాదండి, ఇవాళ భావోద్వేగంలో తెచ్చగొడుతున్నారు. ఇవాళ నేను ఖచ్చితంగా చెప్తాను, రాసి పెట్టుకోండి, ప్రజాస్వామ్యానికి ఆఖరి ఎన్నికలు అవుతున్నాయి. ఇది డెఫినెట్గా అందరూ జాగ్రత్త పడిపోతే ఇవాళ ఈ మరొకసారి మోడీ గారు, షా గారి కూటమి కనుక అధికారంలోకి వస్తే ఈ మన ఆంధ్రప్రదేశ్ లేదా తెలుగు జాతి మొత్తం బస్టు పట్టిచ్చేస్తారండి. అక్కడ బ్యాచ్ గుమా వ్యాపారులు అందరూ కలిసి. దయచేసి గుర్తుంచుకోండి, ఉత్తర భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా ఓడించాల్సిన అవసరం ఉందని ఆ రోజు గట్టిగా మాట్లాడాం. వాళ్ళకి మద్దతు ఇచ్చే పార్టీని కూడా ఓడించాలని చెప్పి స్పష్టంగానే ఉందండి పిలుపు. వాళ్ళ కూటమిలో ఉన్న పార్టీలు, కూటమిలో లేకుండా పరోక్షంగా ఉండి మద్దతు ఇచ్చే పార్టీలు, ఇది వెరీ క్లియర్గా ఉన్నాయి. కానీ బీజేపీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిలో కలుపుకోవాలని నానా ప్రయత్నాలు చేసి, నానా ఇబ్బందులు పడి, వాళ్ళ చేత తిట్లు తిని, వాళ్ళ కాళ్ళు పట్టుకుని, వాళ్ళకి దండాలు పెట్టి ఇన్ని ప్రయత్నాలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రఘురామకృష్ణ గారు కావచ్చు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఫైనల్గా పిఠాపురం ఎమ్మెల్యే క్యాండిడేట్గా ప్రకటించుకున్నారు, సంతోషం. ఆ చివరి నిమిషం వరకు ఎమ్మెల్యేనా ఎంపీనా అసలు ఇవన్నీ వదిలేసి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రాజ్యసభ ఇటువంటి ఒక హైడ్రామా అయితే నడిచింది. కానీ మరో క్యాండిడేట్ రఘురామకృష్ణరాజు గారికి అయితే అసలు ఆయనకి ఇప్పటి వరకు ఆయన పరిస్థితి ఏంది, ఇప్పటివరకు వెనక నుంచి నడిపించా, ముందు నుంచి నడిపిస్తారు రేపు నుంచి అనేటువంటి కామెంట్లు ఆయనే చేశారు రీసెంట్గా. ఏం చెప్తారు అసలు దీనికి సంబంధించి? తెలుగు జాతి ప్రతిష్టని ఢిల్లీ పాదుషాల దగ్గర తాకట్టు పెట్టే విధంగా కొంతమంది వ్యవహరిస్తున్న తీరును చూసారా? తమ స్వార్థ ప్రయోజనాల కోసం, స్వప్రయోజనాల కోసం దీనికి ఒక పెద్ద కలరింగ్ ఇస్తారు. దేశం కోసం, ధర్మం కోసం అని. దేశం కోసం, ధర్మం కోసం వెళ్ళి అధర్మంతో కలుస్తారా? ఇవాళ ఖచ్చితంగా నేను చెప్తున్నానండి, గవర్నీయులు కళ్యాణ్ బాబు గారు, ఆయనకి ఎవరు దొరికారు? దిక్కుమాల సలహాదారులు దొరికారు. ఆయన లీడర్గా నిలబెట్టడం మానేసి ఆయన ఒక ఆయనకి చెట్టుగా ఎదిగితే ఆకులు అల్లుకునే విధంగా మిగతా ఆకులు వస్తాయి. ఈయన ఆకుగా తయారు చేశారు. ఎవరు తయారు చేశారు? అలాగే ఆ దిక్కుమాల సలహాదారులు ఎవరైనా తెలియదు. ఇవాళ ఆయన మా మీసం మేడేసే, తొడగొట్టో, తలక ఎగరేసో ఇవాళ దక్షిణాదికి, నేను అన్న మాటలు కాదని చెప్తున్నాను, దక్షిణాదికి ఆ ద్రోహం చేస్తున్న ఉత్తర పార్టీల అహంకారం నశించాలని ఎంపీలందరికీ ఏం మాట్లాడుతున్నారు మీరు, కారం రాసుకోండి అని చెప్పి శరం లేదా మీకు? సిగ్గు లేదా, శరం లేదా అని చెప్పి ఆయన ఆ మాటలు ప్రకంపన సృష్టించాయి. 2.5 సంవత్సరాలతో ప్రకంపనలు సృష్టించే మాటలు చాలా మాట్లాడతారు. కాదండి, ఆ రోజు లేదు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ పాచిపోయిన లడ్డులు ఇచ్చారని కొత్తలాడిపోయారు ఆయన. ఈ తెలుగు ప్రజల యొక్క హక్కుల్ని భావితరాలు దెబ్బతింటాయని బాధపడ్డారైనా. అలా కొత్తలాడిపోయి బాధపడ్డ అదే పవన్ కళ్యాణ్ గారు
ఎన్ని ఇబ్బందులు పడ్డాను, ఎన్ని తిట్లు తిన్నాను, ఆ వాళ్ళ మాట కాళ్ళు తప్పండి. అది గడ్డలు ఆయన దిక్కుమాల సలహాదారు వల్ల అది మాట్లాడండి. ఎందుకంటే ఆయన ఆయన వెళ్ళిపోయి మాట్లాడిన మాటలే కదా అవి కూడా. అయినా సరే ఆయన వెళ్ళిపోయి ఆయన మీరు అన్నమాట కరెక్టే. ఆ గుమా వ్యాపారుల దగ్గర కాళ్ళు పట్టుకుని అలా 10 నిమిషాలు తలకాయ పెట్టి వాళ్ళ దగ్గర ఉండిపోయారన్నది. నా తెలుగు జాతి బిడ్డని అంత పవర్ స్టార్ని తీసుకెళ్ళి అలా కాళ్ళ దగ్గర పెట్టేసి చేసిన ఆ గుమా వ్యాపారులు మాత్రం క్షమించకూడదండి నేను చెప్తున్నాను. ఇవాళ ఆయన దేనికోసం వెళ్ళారు? ప్రత్యేక హోదా కోసమా? కాదు. తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీకి 4వ మ్యాచ్ ఫిక్స్ చేయడానికి వెళ్ళారు. ఆయనకి ఏం అవసరం అది? నన్ను అడుగుతారేంటి? మీరు రాంగ్ నెంబర్ డైల్ చేస్తున్నారు, వారిని అడగాలి. అలా అవసరం. అలాగే ఈ విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఆయనకు తెలుసు. 32 మంది ప్రాణత్యాగం చేశారు. ఒక ఆంధ్రప్రదేశ్ కోపుడు కాదండి, ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రాంతంలో కూడా జగిత్యాల సాయిరెడ్డి గారు, గుప్తా గారు వందలాది మంది క్షతగాతులయ్యారు. కుటుంబాలు ఛిద్రమైపోయినాయి. అది ఒక కర్మాగారం కాదు, ఒక ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక. 2 లక్షల కోట్లు విలువ చేసేది ఆ గుమా వ్యాపారులకు అమ్మేస్తానంటే ఈయన వెళ్ళి కాళ్ళు పట్టుకోక్కర్లేదండి, చివాట్లు క్షమాపణ చెప్పారు. ఎందుకు చెప్పాలి? నా బిడ్డ తెలుగు బిడ్డ ఏం తప్పు చేశాడు కళ్యాణ్ బాబు గారు? ఏ తప్పు చేయలేదు. నేను అన్నమాట వాళ్ళు కళ్యాణ్ బాబు గారు అమ్మాలకు బాధ కలిగించారు. ఎన్నికలైన తర్వాత నేను చెప్పేది మీరు అందరూ నిజం అనుకుంటారు. కళ్యాణ్ బాబు గారు ఏం తప్పు చేశారు? ఏం కేసులు ఉన్నాయి ఆయన మీద? లేదు కదా. మిగతా వాళ్ళ మీద ఎందుకని క్షమాపణ చెప్పాలి? ఆయన మోసం చేసింది వాళ్ళు క్షమాపణ చెప్పాలి మనకి. నమ్మక ద్రోహం చేసింది వాళ్ళు, ఉత్తర భారతీయ గుమా వ్యాపారులు, ఆ పార్టీలు వాళ్ళు క్షమాపణ చెప్పాలి. తెలుగు ప్రజలు కళ్యాణ్ బాబు గారు లేకపోతే మిగతా వాళ్ళు కాళ్ళు పట్టుకుని వాళ్ళు క్షమాపణ చెప్పాలి. నా తెలుగు పెట్టిన కాళ్ళ దాకా వెళ్ళి చేసిన ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టి చేసిన వాళ్ళు మాత్రం క్షమించకూడదండి. ఆయన పాచిపల్లి లడ్డూలందరూ ఇంకా ద్రోహం చేశారు. బడ్జెట్లో నమ్మక ద్రోహం చేసింది కేంద్రంలో ఉన్న. అక్కడికి వెళ్ళి చేయటం ఏంటండి? చాలా బాధగా ఉంది నాకు. ఎక్కడ లీడర్గా ఉంటే ఆయన పక్కన వీళ్ళందరూ ఉండాలి. నిజంగా ఆయన చేతులు పట్టుకుని ప్రత్యేక హోదాను మిగతా విభజన హామీలో రాయలసీమకు ఉత్తరాంధ్ర ₹1 రాలేదు స్పెషల్ ప్యాకేజీ కింద. ఏదో మొత్తం నేషనల్ వచ్చేది ఏదో వస్తూ ఉంటుంది, అది వేరే సంగతి. తీసుకొస్తే అదే చూపించి వెనక్కి తీసుకొచ్చి పక్క తీసుకొస్తే ఇదిగో నేను తీసుకొచ్చే హోదా నువ్వేం చేసావు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడితే చెంపపెట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు తలదించుకునేవారు. అది గర్వం, అది ఆడ ఫ్యాన్స్కి ఆనందం. అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కలపడానికి మ్యాచ్ ఫిక్సింగ్ కోసం వెళ్ళటం ఏంటండి? పైగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఫైనల్గా అయితే నుంచున్నారు. కానీ నన్ను ఓడించడానికి కుటుంబానికి లేదా ఓటుకి ₹1,00,000 ఖర్చు పెడుతుంది వైఎస్ఆర్సీపీ అనేటువంటి కామెంట్లు చేస్తున్నారు. సరే నేను మాట్లాడిన అది ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు, ₹2,00,000 ఖర్చు పెడుతున్నారు, అతిశయక్తులు మాట్లాడుంటారు. కానండి ఆయన ఎన్నికల్లో గెలవడం కోసం మాట్లాడుంటారు. నేను తప్పట్టిన వారి ఇష్టం. కానీ వారు నెగ్గబోతున్నారని అభిప్రాయం. అక్కడ శ్రీ వర్మ గారు పోటీ చేస్తారని వార్త వచ్చింది. అవును. పెనుమత్స రామ్ గోపాల్ వర్మ గారు కాదు, శ్రీ వత్సవాయి వర్మ గారు. ఆయన కనుక పోటీ చేస్తే నెగ్గే అవకాశం ఉంది. మనం ఓడిపోయినా సరే అంతకుముందు దయచేసి గమనించండి, ఇంతకుముందు ఎలక్షన్స్లో 47,700 ఒక ఇండిపెండెంట్గా నెగ్గిన చరిత్ర 97,000 ఓట్లు వచ్చిన ఆయనకి. మిగతా ముతగడ గారు, వంగగీత గారు అందరూ ఓడిపోయారు ఆయన ముందు. ఆయన కనుక ఇండిపెండెంట్గా నిలబడి ఇద్దరి మధ్యన ఆయన నెగ్గే అవకాశం ఉంది తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో కళ్యాణ్ బాబు గారు డెఫినెట్గా విజయం సాధించిపోతున్నారు. నా 95%, నాట్ 60%, 90% ఆయన విజయం సాధించిపోతాను మంచి మెజార్టీతో. నెక్స్ట్ రఘురామ్ రాజు గారి గురించి మాట్లాడుకుంటే ఆయనకి సరే పొత్తుల్లో భాగంగా మిస్ అయిందా లేదంటే ఏ పార్టీ ఆయన టికెట్ ఇవ్వలేదా, ఎందుకు ఇవ్వలేదని పక్కన పెడితే ఆయనకు వస్తున్నటువంటి మద్దతు ఉద్యమ నేతకి టికెట్ ఇవ్వరా, ఇంకా అలాంటి కూటమి అవసరమా, అలాంటి పొత్తులు అవసరమా, ఏం ఉద్యమం చేశారని చెప్పి ఆయన ఉద్యమ నేతగా పోలుస్తున్నారు అన్నది నాకు కొంచెం అర్థం కాని విషయం. అంటే మీరు చాలా ఉద్యమాల్లో పాల్గొంటూ ఉంటారు, మీకు ఎప్పుడైనా ఆయన ఉద్యమం చేసినట్టు కానీ లేకపోతే పలానా అంశం దాని మీద ఆయన ఏమైనా పోరాడినట్టు కానీ ఏమన్నా ఆయన కోర్టులో కేసు వేశారండి. కోడిపందాల విషయంలో అక్కడ ఆ ప్రాంతం మన అస్తిత్వాన్ని మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంపై ఆయన ప్రయత్నం చేశారు. అంతకుముందు సమైక్యాంధ్ర విషయంలో కోర్టులో హానెస్ట్గానే కోర్టులో ఒకసారి కేసు వేసినమాట వాస్తవం. సరే అప్పుడు సమైక్యాంధ్ర 10 సంవత్సరాల క్రితం మాట కదా అది. అవునండి. ఇప్పుడు ఆయనకి ఉద్యమానికి దానికి ఉద్యమం ఆయన మిత్రులు సహచరులు కూడా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద టీవీలో మీరు చూశారు, రోజు ఉతికి సర్ఫ్ ఎక్సెల్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని గత 3.5 సంవత్సరాల నుంచి విభేదించిన కాంచి ఆ ఉతికి ఆరైన రోజు లేదండి ఆయన. అది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్. దానికి రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా అండి, దానికోసం ఎక్కడన్నా పోరాటం దాని గురించి కానీ విశాఖ ఉక్కు కర్మాగారం కోసం చేతి బయటకు వచ్చి రాజధాని కోసం కానీ లేదంటే మీరు రాజధాని గురించి ఆ రైతుల్ని రావటం దాని మీద ఏదో 2-3 ఇసుక మీద కేసులు వేయడం జరిగిందండి. సునీత గారు, వివేకానంద రెడ్డి గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కాన్సన్ట్రేషన్ చేశారు ఆయన.
ఉద్యమం అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వం మీద చేసిన మాట. ఉద్యమం అనేది బయట టీవీలో కానీ గట్టిగా మాట్లాడతాం కానీ మిగతా చోట్ల కానీ పార్లమెంట్ క్వశ్చన్ అంతవరకు. కానీ నాకు ఆశ్చర్యకరం, ఆయన ఉద్యమ నాయకుడు సొంత పార్టీ మీదే ఎదురు తిరిగి సొంత పార్టీ మీదే కౌంటర్లు వేస్తున్నారు అంటే అది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్. ఎవరు అది ఆ ప్లేస్ లో కొన్ని ఉన్నాయండి, కాదనట్లేదు కానీ మిగతా ఇష్యూస్ కూడా టేకప్ చేసిన మాట వాస్తవమే. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే ఆయన ఉద్యమం ఇప్పుడు మేము చేసింది ఏంటండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 45 రోజుల్లో, నేను మళ్ళీ చెప్తున్నాను, జూలై 15 30 తారీఖు ప్రమాణ స్వీకరించి జూలై 15-16 నుంచి వేలాది మంది విద్యార్థులతో హోదా మీద ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తా కలెక్టరేట్స్ ముట్టడిచ్చాం. 3-4 ఫోటోలు ఉంటాయి, వేలాది మంది విద్యార్థులు మిగతా మేజా అది ఉద్యమం చేశాం. జనం అంటున్నారు ఈ తర్వాత ఒక దిక్కుమాల బ్యాచ్ బయలుదేరారు, మీ తర్వాత కనపడలేదు, మీడియా చూపించకపోతే నేనేం చేయాలండి, చర్చలో పిలవరు, మా వార్తలు మేజర్ మీడియా చూపించిన వాళ్ళు ధన్యవాదాలు చెప్తున్నా, నేను పొరపాట దానికి సంబంధాలు అంటగడతారా? మేము ఎలాంటి ఉద్యమం చేసామో తెలుసు. విద్యార్థి సమరయాత్రలు నిర్వహించాం. ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు చైతన్య యాత్రలు, ఇక్కడ సమరయాత్రలు ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళామండి. అలా కేంద్ర మంత్రులు కలవటం, తర్వాత వీళ్ళని అక్కడ ధర్నాలు చేయటం, ఏ విధంగా చేయాలి ఆ విధంగా కూడా చేస్తూనే ఉన్నాం కదా. ఏ రోజు కూడా 26 జిల్లాల్లో కూడా దీక్షలు పెట్టాను కదండి. చిన్న విషయం, వామపక్షాలు దాంట్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యకాలంలో కనపడలేదు నాకు. అందులో ఉన్న ఆ రోజు రఘువరెడ్డి గారు థ్యాంక్ఫుల్, శైలజనాథ్ గారు ఆ రోజు అధ్యక్షులుగా ఉండగా, ఆ తర్వాత సరే షర్మిల గారి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఆవిడ వచ్చిన కాంచి అసలు ఉద్యమం ఆవిడే మొదలుపెట్టినట్టు, ఆవిడ మీద రెస్పెక్ట్ ఉందండి, ఆవిడ చేసిన పోరాటం. కానీ అలా అసలు వచ్చి రాగానే హోదా గురించి అన్నారు. 5 సంవత్సరాల నుంచి కనపడలేదు ఆవిడ, ఎప్పుడు నా రాష్ట్రానికి సంబంధం లేదన్నారు. రోజు మాట్లాడుతూ ఉంటే నేను కొన్ని కోళ్ళు దాన్ని ఏమంటారండి, కోతేస్తే కానీ లోకం తేలాడుతున్నట్టు ప్రత్యేక హోదాగా ఆవిడ ఉద్యమం అంట. కాంగ్రెస్ 4-5 ఏళ్ళ నుంచి ఏం చేశారు చెప్పండి. అంతకుముందు డెఫినెట్గా ఆ రోజు డాక్టర్ గారు ఉండగా పార్లమెంట్లో ఉన్నంత వరకు ఆయన ఫైట్ చేశారు, అక్కడ రఘువరెడ్డి గారు ఫైట్ చేశారు, శైలజనాథ్ గారు, గురురుద్రాజు గారు వచ్చినప్పుడు కొంత మాట్లాడారు. తర్వాత 4-5 ఏళ్ళ నుంచి మేము కనపడిందండి అక్కడ. మేము ఎన్ని వందల కార్యక్రమాలు చేసాము ఉంది మా దగ్గర. ఆఖరికి అందుకని ఒకటే కోరుకుంటా ఉన్నాను నేను, ఇవాళ మరి రఘురామకృష్ణరాజు గారు ఉద్యమం చేశారంటే మీకు తెలియాలి అది. ఒకవేళ అదే ఇప్పుడు ఇసుక మీద దాని మీద ఆయన మాట్లాడటం జరిగింది, కానీ మా నర్సాపురం ఎంపీగా ఇంకోటి చెప్తున్నాను, ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్ యాజ్ ఫర్ ఇండివిజువల్లీ. ఎందుకంటే ఆయన అజాశత్రు ఎక్సెప్ట్ ఈ విషయంలో తప్ప. మీరు చిరంజీవి గారు ఇంట్లోకి వెళ్ళండి, ఈ ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా సరే మంచి సంబంధ బాంధవ్యాలు, హ్యూమన్ రిలేషన్స్ నేర్పే వ్యక్తి అండి ఆయన. ఇప్పుడు జగన్ గారితో డబ్బులు గొడవలా, లేదా ఈ గొడవలా, లేదా వ్యక్తిగత ఈగో గొడవలా, లేదా అపాయింట్మెంట్ గొడవ, మిగతా ఇష్యూ పోరాడారు. కానీ నేను అడుగుతా ఉన్నాను, 2020 జనవరి 17 తారీఖున పాలకొల్లు పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం మిగతా వాళ్ళు నా మీద దాడులు ఇవన్నీ చెప్పిన ఒక కేసు పెట్టాను. మిగతా వాళ్ళు కూడా 2 పార్టీలు. తర్వాత వారికి వాట్సాప్లో పంపించాను, వారి దగ్గర భద్రంగా ఉంది, వారితో మాట్లాడి చెప్పాను కూడా నేను, వారి దగ్గర ఉంటుంది. నాకు రెస్పాన్స్ ఇవ్వలేదండి. మేము ఉద్యమకారులు కదా, మా మీద రక్షణకు మా ఎంపీ గారు కదా, నేను అక్కడ ఓటర్నే కదా 4 దశాబ్దాల పైనుంచి. అంతే కదా. నేను వారికి పంపించాను, వారు బహుశా వారు బిజీగా ఉంటారు, స్పందన చేయలేదు. ఆయనకు బాధ కలిగినప్పుడు మేము, కానీ ఆయన హింసించిన తీరు బాగాలేదండి. ఒక ఎంపీని పట్టుకుని కొడతారా, కొట్టి కాలు కూడా అయ్యిందని చెప్పి రైల్వే హాస్పిటల్లో కూడా తీసుకెళ్ళి చూపిస్తుంది, అది అన్యాయం కదండి. ఆయన నిలబడ్డారు కదా, అది డెఫినెట్గా వీఆర్ విత్ హిమ్ ఇన్ దట్ సబ్జెక్ట్. కానీ మా నర్సాపురం ప్రజలు మాత్రం మాకు 4 సంవత్సరాల నుంచి మాకు ఎంపీ లేదంటున్నారు. ఇవాళ నేను ఒకటే కోరుకుంటున్నాను, ఆయన మాత్రం ఆ విషయంలో ఫైట్ చేశారు. కానీ ఒక కండక్టర్ ఇండస్ట్రీ 1,50,000 కోట్లు అక్కడ గుజరాత్ పట్టిపోతాను మోడీ గారు. మా నియోజకవర్గానికి, మాదంటే నర్సాపురం నియోజకవర్గం పార్లమెంట్, మన రాష్ట్రానికి గట్టిగా చేసి ఉంటే బాగుండేదని నా విజ్ఞాపన. ఓకే. ఆయన మరి అంతకుముందు ఎందుకని మేబీ క్యారీడ్ అవుట్, ఐ రెస్పెక్ట్ హిమ్ అదర్వైజ్, బట్ ఎందుకు ఫెయిల్ అయ్యారో కూడా ఆలోచించుకోవాలి. సరే, సీట్ల గురించి వద్దాం. అంటే నియోజకవర్గానికి పోలేకపోయిన పరిస్థితి ఉన్నప్పుడు జగన్ గారు చంపేస్తారని చెప్పి జనం అక్కడ భావిస్తున్నారు. ఆయనకి నేను ఆంధ్ర తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఎన్నిసార్లు దాడులు జరిగినాయి ఒకసారి టీజీ వెంకటేష్ గారిని అడగండి. ఎన్ని దాడులు చేసాం. భౌతిక హింసకి ఢిల్లీలో త్యాగి కొట్టింది, అక్కడ స్టూడెంట్స్ కొట్టున్నారు. ఎన్ముక ఒక రోజు రాత్రి మెలకు నొప్పి వస్తే 1-2 గంటలు నిద్ర పట్టదండి. దేనికోసం అండి, నాకు ఏమవసరం. ఆ తర్వాత లిగమెంట్స్ తెంపేశారు ఇక్కడ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఇతర భద్రతా దళాలను పిలిపించి అలా కోసేశారు. ఇక్కడ మాకు భౌతిక గాయాలు మాకు కావండి ఇవన్నీ. దానికి మీలాంటి వాళ్ళు ఎప్పుడు మాట్లాడరండి. ఒక నాయకుడు పెద్ద నాయకుడి కింద భావించి రాజకీయాలు లేని వాళ్ళ గురించి మాట్లాడరు. సామాజికం వాళ్ళదే. నేను డెఫినెట్గా మేము కూడా బాధపడ్డాం కదండి. అంతే కదా. దేనికోసం? పదవుల కోసమా? రాష్ట్రం కోసమే కదా. ఖచ్చితంగా. మరి మేము ఎవరికి చెప్పాలి? అన్ఫార్చునేట్. బట్ వారు గురించి నాకు నెగిటివ్ లేదండి. కానీ
వీటిని కొండుకుంటూ చేసి ఉంటే బాగుండేదేమో అనే అభిప్రాయం. ఉద్యమ నాయకుడి కింద వాళ్ళు మీరు బ్రాండ్ వేస్తారంటే వేసుకోండి, నాకు అబ్జెక్షన్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రంగా పోరాడారు. మేము బ్రాండ్ ఎట్లేదు చలసాని గారు, ఆయనకి టికెట్ నిరాకరించిన తర్వాత ఆయనకి ఇస్తున్నటువంటి మద్దతుదారులు కావచ్చు, వాళ్ళు పలుకుతున్నటువంటి మాటలు ఇవి భీకరంగా బ్రహ్మాండమైన ఆయనకు మద్దతుగా ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద సారా మన మెసేజ్ పెడతాన్నారు వీర్రాజు గారి మీద. వీర్రాజు గారు చేశారని, అలాగే ఇంకోటి కూడా జగన్ గారు చేశారు. అంటే నాకు అర్థం కాంది. ఇప్పుడు డెఫినెట్గా కొంత బీజేపీ మీద ఇంపాక్ట్ చూపించిన వ్యక్తులు వేరే ఉంటారని నా అభిప్రాయం. అది నేను మీకు ఆయనకిను వారి కజిన్స్కి చాలా కాలంగా తగాదా ఉంది. ఓకే, ఇంతకుముందు బీజేపీ నుంచి నర్సాపురానికి ప్రాతినిధ్యం వహించిన ఎంపీ గారు, వారి కుటుంబానికి వ్యక్తిగత విషయాల్లోకి నేను మిగతాకి వెళ్ళను. ఆయన ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ వాది. తొగడి గారిని పిలిచి 1,00,000 ఒత్తుల కార్యక్రమం చేయించి చాలా బీజేపీలో ఎప్పటి నుంచి ఉన్న వ్యక్తి. సరే ఆయన చేశారా లేదా అనేది పక్కన పెడదాం. కానీ నా బాధ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వరకు బీజేపీకి ఇన్ఫ్లుయెన్స్ చేయించారంటే చేయించి ఉండొచ్చు. తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి. బీజేపీ వాళ్ళు చెప్పి రఘురామకృష్ణరాజు గారికి ఇవ్వద్దంటే చంద్రబాబు నాయుడు గారు ఆగుతారా? కనీసం ఎంత క్లోజ్గా ఉన్నాయన తన కోసం ఫైట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి కోసం ఫైట్ చేసి నిలబడ్డారా అహర్నిశలో. పార్టీకి రాజీనామా చేయలేదు. ఎందుకు చేయలేదు? ఆయనకి ఇష్టం. చేత కాకుండా బహిష్కరణ కూడా చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బహిష్కరణ చేయాల్సింది, లేకపోతే ఈయన రాజీనామా చేయాల్సింది. ఆఖరి వరకు రాజీనామా పెట్టాను, నిన్న వరకు కూడా ఎంపీగానే వస్తుంది. సేమ్ అదే సిచ్యువేషన్ చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో ఎవరు వంశీ గారని ఆయన బహిష్కరించాల్సింది. నాని గారిని అలాగే అక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళని వీళ్ళు బహిష్కరించట్లా. ఇప్పుడు తాజాగా ఆకర్షణలో బహిష్కరిస్తున్నారు అంటే చిత్తశుద్ధి లేదని అర్థం. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం ఆయన జగన్మోహన్ రెడ్డికి రాత్రి లోపలికి వెళ్ళి రాత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసి వద్దని చెప్తారండి. ఆయనకి లేని ఇమేజ్ వీధి పెంచుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో జనసేన ఉందా? కళ్యాణ్ బాబు గారు పవర్ఫుల్ స్టార్. బీజేపీని ఇన్ఫ్లుయెన్స్ చేశారని చెప్పి ఆయనే మాట్లాడారు. బీజేపీని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వరకు జగన్మోహన్ రెడ్డి గారు నిజమే అయి ఉండొచ్చు. అది కూడా నాకు. కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఉందా అండి జగన్మోహన్ రెడ్డి గారికి? అగ్గిలా మండిపడుతున్న పవన్ కళ్యాణ్ గారిని కూడా మేనేజ్ చేస్తారా? పవన్ కళ్యాణ్ గారికి 2 లక్షల ఓట్లు వచ్చిన పార్టీ నాగబాబు గారికి నరసాపురంలో ఆ సీట్ తీసుకోవచ్చు కదా, తీసుకుని ఇవ్వచ్చు కదండి. దే ఆర్ వెరీ క్లోజ్, ఫ్యామిలీగతంగా కూడా చాలా క్లోజ్గా ఉన్నారు. మరి ఎందుకు తీసుకోలేదు? అలాగే ఏలూరు సీటు ఎక్కడి నుంచో తీసుకొచ్చి కడప నుంచి 2 సీట్లు ఇచ్చారు, తప్పులేదు. నా తెలుగుజాతి ఇవాళ తెలంగాణ కాదు ఢిల్లీలో పోటీ చేసిన ఆహ్వానిస్తాను. సీఎం రమేష్ గారు ఆయనకి అనకాపల్లి ఇచ్చారు. పుట్ట సుధాకర్ యాదవ్ గారు ఇద్దరు కడప పక్కన వాళ్ళు, ఆయన తీసుకొచ్చి మా వెస్ట్ గోదావరిలో ఏలూరు సీట్ ఇచ్చారు వాళ్ళ అబ్బాయికి. తప్పు అని అంటలేదు నేను. కానీ వాళ్ళు అడుగుతున్నానండి, దీనికి ఎక్కడన్నా మిగతా చోట్ల సీట్ ఇవ్వచ్చు కదా, ఇస్తారనుకుంటున్నాను. బహుశా చంద్రబాబు నాయుడు గారు విజయనగరం సీటు కానీ లేతే వెస్ట్ గోదావరిలో ఉండి కానీ కలవపూడి శివ గారని ఆయన ఉండేవారు, ఆయన కజిన్కి ఇచ్చారు రామరాజు గారు. ఈయన కలవపూడి శివ గారు చాలా మంచి మనిషి అండి. వాళ్ళ కజిన్ కూడా మంచి మనిషి, ఇద్దరికి పట్టలేదు సీట్ ఇమ్మంటే ఏదైనా కానీ. ఆ సీటు ఉండి ఇస్తామని, లేదా ముమ్మిడివరం దాంట్లో బుచ్చిరాజు గారు ఉన్నారు, ఆయన లాస్ట్ టైం నెగ్గారు, అక్కడ నెగ్గే అవకాశం కూడా జనసేన కలిస్తే అక్కడ కానీ ఇంకో ఎమ్మెల్యే సీటు కానీ లేదా విజయనగరం పార్లమెంట్ సీటు కానీ ఇచ్చే ఆలోచన ఉన్నాయని. కానీ వారి అభిమానులు మాత్రం ఈయన్ని మళ్ళీ ఖచ్చితంగా ఎమ్మెల్యే కింద వెళ్ళి హోంమంత్రి తీసుకుని రివెంజ్ తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానులు అయితే ఖచ్చితంగా తగతాలు ఆడిపోతున్నారు. ఇది కొంచెం హాస్యాస్పదంగా హాస్యాస్పదం కాదు. ఎమ్మెల్యేగా గెలిచి హోంమంత్రి పదవి ఏ తప్పే ఉందండి, తీసుకోకూడదా? నేను హోంమంత్రి అవ్వకూడదా? కాదు, మిమ్మల్ని అడుగుతున్నా, అవ్వకూడదా? అయ్యే హక్కు లేదా? అది కానీ సుజనా చౌదరి గారు కేంద్ర శాస్త్ర సాంకేతికంగా సహాయ మంత్రిగా పనిచేసి మళ్ళీ అక్కడ రాజ్యసభలో పనిచేసి 2సారి నామినేషన్ తెచ్చుకుని మళ్ళీ ఇవాళ విజయవాడ వెస్ట్కి పడిపోయారంటే తప్పే ఉందండి. ఎమ్మెల్యే అయితే తప్పే ఉంది. ఎమ్మెల్యే హోంమంత్రి అయితే మళ్ళీ దాని మీరు రివెంజ్ చూస్తారు. ఆయనలో కనుమూరు గారి రివెంజ్ మీరు చూడబోతున్నారు అనుకుంటున్నాను. హోంమంత్రి అయితే కదా, హోంమంత్రి అయితే డెఫినెట్గా మన సీటు ఉండిలో అయితే నెగ్గుతారు, ఆ పార్టీ నెగ్గుతుంది. నేను చెప్పిన సత్యమేనండి. ఉండిలో ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఆ పార్టీ తరఫున రఘురామరాజు గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు. ఓకే, ఎమ్మెల్యేగా గెలిచినంత మాత్రాన హోమ్ మినిస్టర్ అయితే రాదు కదా. ఏమో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వచ్చు కదా, పవన్ కళ్యాణ్ గారు కూడా కావాల్సిన అందరికి కావాల్సిన. ఒక పక్కన భారతీయ జనతా పార్టీతో జతగట్టినటువంటి కూటమి ఓడిపోవాలి అని మీరే చెప్తున్నారు. ఇవ్వచ్చు కదా అంటున్నాను నేను. ఎవరు గెలుస్తారు? నేను కూటమి భారతీయ జనతా పార్టీతో ప్రత్యక్ష పొత్తు భారతీయ జనతా పార్టీని అయితే అక్కడ ఉన్న 6 స్థానాల్లో ఖచ్చితంగా ఓడించడానికి ప్రయత్నిస్తాం. అసెంబ్లీ స్థానాలు కూడా ఓడించడానికి ప్రయత్నిస్తాం.
ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు వచ్చి మన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి నమ్మక ద్రోహం చేసి ఇక్కడ భయంకరంగా నిలబడతారండి వీళ్ళు. ఇవాళ మళ్ళీ మాట్లాడుతున్నారా? వాళ్ళేమో ఇవాళ కూటమితోనా ఫస్ట్ మేము వాళ్ళని ఓడిస్తాం, తర్వాత ప్రజలు పిలిపిస్తాం, రాష్ట్రం అంతా మేము తిరగడానికి శక్తి ఉన్న అన్నీ ఉండాలి కదండి. కూటమి తర్వాత పరోక్ష పొత్తులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ఎందుకు గెలిపించాలండి? రీసెంట్గా చిలకలూరుపేటలో జరిగినటువంటి సభలో కూడా కూటమి పొత్తు తర్వాత ఫస్ట్ సభ అదే ఆఖరి సభ కానుందా? ఇంకా అదే వన్ అండ్ ఓన్లీ సభ? లేదు ఆ రోజు ఎందుకని ఇప్పుడు చాలా సమాజంలో పాత ముతక సామెత ఉంటుంది, రాజుగారి చిన్న భార్య చాలా మంచిది, చిన్న భార్యలు మంచి అలాగే చిన్న భార్యలు దుర్మార్గులు అంటే పెద్ద భార్య మంచిది. ఆయన అలా ఆయన మొహంలో మోడీ గారి మొహంలో అసలు చిలకలూరుపేట సభ ఏంటంటే 170 స్థానాలు అత్యల్పం మేము పిలిపించాం. ఎవరైతే తక్కువ ఓట్లు వస్తే ఆ కాన్స్టిట్యున్సీ బెస్ట్ కాన్స్టిట్యున్సీ కింద ప్రకటిస్తూ ఉన్నాం. చిలకలూరుపేటలో మొత్తం భారతీయ జనతా పార్టీ 2000 చాలా 100 ఓట్లు వచ్చినట్టు 300 సబ్జెక్టు కరెక్షన్. ఈ లోయెస్ట్ ఓట్లు వచ్చింది ఆ ఊళ్ళోనే, అక్కడే సభ పెట్టారు. అలా ఆయన మొహంలో కళ ఉందా? అది చంద్రబాబు నాయుడు గారు అసలు నాకు తెలిసిన సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మొహం చుట్టానికి కానీ సుతరము ఇష్టపట్టలేదు మోడీ గారు. కానీ రేపొద్దున 370 సీట్లు దేవుడు 270 కూడా రాని పరిస్థితిలో ఉంది. పీక్ చాలా మంది తెలియదండి, తెలియకుండా ఆ మాయలో పడిపోయారు. మన తర్వాత మాట్లాడదాం సబ్జెక్టు, అలా అక్కడ నెగ్గే పరిస్థితి లేదా, అది సబ్జెక్టు వివరంగా మాట్లాడుకుందాం. అలా బీజేపీ నెగ్గుతుందా లేదని. ఆయన ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడారు? ఆయన మోహన్ బలవంతపు అంటారు కదా, బలవంతపు పొత్తు ఇవాళ చేర్పించారు. కడుపులో కత్తులు వేసుకుని ఆయన వచ్చారు. కడుపులో కత్తులు వేసుకుని పెట్టుకోవాల్సిన అవసరం అటు బీజేపీకి వచ్చిందా, ఇటు టీడీపీకి వచ్చిందా, వీళ్ళిద్దరిని కలపాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి వచ్చిందా? ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం బయలుదేరుతున్నారంటే చాలా మంది ఇంకేం అక్కర్లేదు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు రాకుండా ఉంటే చాలు, రాష్ట్రానికి ఏం అక్కర్లేదు. ఇదేంటి దౌర్భాగ్యం అండి, నాకు అర్థం కాదు. వీళ్ళకి ఇంకేం మాట్లాడరంట, కేవలం వాళ్ళిద్దరిని పక్కన పడేయాలి, వాళ్ళు రాకూడదు, ఇంక జీవితం ఇంకేమి, వాళ్ళు వస్తే నాశనం అయిపోద్ది, వాళ్ళు రాకూడదు, ఆ రాష్ట్రం రాకూడదు. ఇదేం పని అండి, నాకు అర్థం కాదు అని వాళ్ళు బయలుదేరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోసారి వస్తే రాష్ట్రం నాశనం అయిపోద్ది. ఇంకా హోదా విభజన హామీలు లేదా భావితరాలు ఎలా బాగుండాలి, ఈ సమస్య మీద కాదు, రాకూడదు. 24 గంటలు జగన్ గారు రాకుండా ఉంటే చాలు, రాష్ట్రం లేకపోతే రాష్ట్రం అయిపోద్ది. ఇంకా మాట్లాడే మిగతా సమస్యలు వ్యక్తిగత విమర్శలు. ఆయన మీద 4 పెళ్ళాలంటాం, ఆయన ఏమో నువ్వు 4 పెళ్ళాలంటాం. ఏందండి ఇది? ఎంటర్టైన్మెంట్ పీస్ వాళ్ళు రాష్ట్రానికి సమస్యలు, ప్రజా సమస్యల మీద చర్చలు జరుగుతున్నాయి. అసలు ఆయన రాకూడదు, వస్తే రాష్ట్ర నాశనం, ఇంకేం సమస్యలు ఇంకేం లేదు. ఇంకా ఇదేనా ఇష్యూ? ఇది భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు. కూటమి తరపున వీళ్ళు ముగ్గురు ఒకే వేదిక మీద మరలా కలిసినప్పుడు రాష్ట్రానికి కొన్ని హామీలు ఇస్తారు అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేశారు రాష్ట్ర ప్రజలు కూడా. దాంతో కూటమి మరలా అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ చాలా మందిలో ఉన్నాయి. కానీ అటువంటి రాష్ట్ర ప్రజల ఎక్స్పెక్టేషన్స్ మొత్తం అప్పుడెప్పుడు శంకుస్థాపనకు వచ్చినప్పుడు, రాజధాని శంకుస్థాపనకు వచ్చినప్పుడు నీళ్లు మట్టి కొట్టినట్టుగా మరొకసారి ఈసారి నీళ్లు మట్టి తీసుకురాకుండానే అలా కొట్టేసి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయారు. దాకా కంటిన్యూషన్గా రాజుగారి చిన్న భార్యలు మంచోళ్ళు కాదండి, పెద్ద భార్య జగన్మోహన్ రెడ్డి గారు పొగినట్టు. ఆయన మంత్రులు మాత్రం అవినీతి పరులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి మంచినా ఆయన తెలియకుండా జరుగుతుంది. అంటే ఆయన మనసంతా నువ్వే అనే సినిమా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అందుకే ఈ అమిత్ షా గారు ఈ పొత్తుల కంపాషన్స్లో ఈయన ఫూల్స్ అయ్యేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నేను చెప్పింది ఖచ్చితంగా వాళ్ళు ఇంకోసారి చెప్తున్నానండి, ఇది చూసే ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ అనేక మంది కానీ ఖచ్చితంగా కసి మీద ఉన్నారు. మోడీ గారి ఒక పాలనంటే అసహించుకుంటున్నారు, 90% మంది అసహించుకున్నారు. కానీ అధినాయకుడు చెప్పాడు కాబట్టి ఎలాగో పొత్తులో లేడు కానీ భయపడుతున్నారు. కానీ పరోక్ష సహకారం ఇస్తానే ఉన్నారు ఆయన, అందరికంటే ప్రత్యక్ష పొత్తులు ఉన్నారు. అదొకటి. వీళ్ళండి జనసేన వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఉందో, అరెస్టులో ఖచ్చితంగా ఉత్తర భారతీయ జనతా పార్టీ హస్తం ఉందనే నమ్ముతున్నారు. 190% కార్యకర్తలు కసి మీద ఉన్నారు. కడుపులో కత్తులు వేసుకుని కావలించుకుంటున్నారండి చంద్రబాబు నాయుడు గారు, మన మోడీ గారు. ఇదేమన్నా ఆత్మీయ పొత్తులో లేదు. వాళ్ళు ఒకసారి వాళ్ళ ఫేస్ కట్స్ చూడండి, ఒక్కొక్కలే. అసలు కార్యకర్తలు అయితే అసహించుకుంటున్నారు. ఇవాళ అంటే ఒక అధినాయకుడు ఇచ్చిన నిర్ణయాన్ని బట్టి శిరసాహోస్తున్నారు తప్పితే ఇది పొత్తులా? ఏం పొత్తులండి నాకు అర్థం కాదు. 0.5% ఓటింగ్ లేదంట, ముత్తు గారు ఇచ్చారు. ఏది ఉత్తర భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో 0.84 వచ్చింది, 0.5 కూడా లేదు. ఇంకా నమ్మక ద్రోహం చేశారు కదా 5 ఏళ్ళలో, నయవంచం చేశారు ఆంధ్రప్రదేశ్ ముంచేశారు. ఆ 0.5 ఉన్నాళ్ళతో 46% ఉన్నాళ్ళు కాళ్ళు పట్టుకుని మేము మద్దతు ప్రకటించామంటారు. 49.5% వైకాపా
మేము వాళ్ళ అనుమానం ఉన్నారు. ఏంటి పరిస్థితి, దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్కి. ఇంత దిగజారిపోయిన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ 200-300 రాజులు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు ఇంత దిగజారిపోయిన పరిస్థితి ఎక్కడ లేదండి. ఢిల్లీ పాదుషాలు, గుమా పాదుషాల దగ్గర కాళ్ళ దగ్గర తీసుకెళ్లి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతుంటే రగులుకు పోని మనుషులు ఏంటండి వాళ్ళ అవకాశం కోసం చూస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చిన రోజున ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని పెట్టి మిగతా వాళ్ళని పెట్టి ఆయన చేయించిన వేధింపులు ఆయన మర్చిపోలేదు. ఆ జైల్లో ఉన్న రోజులు ఆయన మర్చిపోలేదు. డెఫినెట్గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించినట్టున్నా పైనుంచి వాళ్ళ అధినేతల ఆదేశాలు లేకుండా పెట్టలేదని తెలుసు. ఒక్కసారి కనుక ఓటు ఆయనకి తక్కువ వస్తే ఈ గుమా వ్యాపారులు ఇద్దరిని గుజరాత్ వరకు తీసుకెళ్ళి వదిలిపెట్టి వస్తారు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకి వీళ్ళ మీద నమ్మకం లేదు. ఇంకోసారి చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరితో పోరాడారండి ఆయన? ప్రపంచంలో 10వ అతిపెద్ద శక్తిగా ఉన్న సోనియా గాంధీ గారితో పోరాడారు. ఇవాళ పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ పట్టలేదు కాబట్టి కలిసి ఉన్నారు, కానీ వాళ్ళ ఆదేశాలు శిరసావహిస్తానికి ఆయన కూడా సిద్ధంగా లేరు. అవకాశం వస్తే దిస్ బోత్ పీపుల్ విల్ డంప్ దెమ్. రాసి పెట్టుకోండి. ఆత్మీయ అనురాగాలు ఎవరు లేదు వాళ్ళు ఒక బల్లు పక్షుల కబందాస్తాల్లో 2 పార్టీలను ఫ్రీ చేయడానికి వచ్చారు. ఇవాళ చెప్తున్నానండి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాను, ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఆయన పొజిషను రేపొద్దున మీకు అవుతుంది. కళ్యాణ్ గారిని వాళ్ళు కలుపుకున్న తర్వాత వాళ్ళని కూడా నిశ్చయం చేస్తారు. వాళ్ళ పార్టీ రావాలి, దక్షిణాదిని జైత్యాత్రకు వస్తున్నారు, ఈ ప్రాంతీయ పార్టీలు పోవాలి. కానీ నాకు కావాల్సింది తెలంగాణ రాష్ట్ర సమితి ఉండాలి, అక్కడ ఇక్కడ తెలుగుదేశం ఉండాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్. నా తెలుగు జాతికి ఆత్మగౌరవాన్ని కాపాడే పార్టీలు ఇక్కడ ఉండాల్సిందే. ఇవాళ ఆ దుర్మార్గులు వాళ్ళ చేతులు చిక్కున్నారు, కానీ ఏదో రోజు తప్పు తెలుసుకుని కరవాలం తీసి ఒకళ్ళేం బాణాలు తీసి కొట్టపోతే అడగండి. డెఫినెట్గా వైకాపా కానీ తెలుగుదేశం కానీ తిరుగుబాటు చేస్తాయి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో నడి వీధిలో మళ్ళీ తిరిగి జెండా ఎగరేసే రోజు వస్తుందని ఆశిస్తున్నాను. పొత్తుల్లో భాగంగా సీట్లు ఎవరి అభ్యర్థులను వాళ్ళు ప్రకటించిన తర్వాత వస్తున్నటువంటి వైబ్రేషన్స్ ఇటు జనసేన పార్టీలో కావచ్చు, ఇటు టీడీపీలో కావచ్చు, వాళ్ళ పార్టీలో నుంచే వాళ్ళ సీనియర్లే ఎవరైతే ఆస్పిరెంట్స్గా ఉన్నారో టికెట్ దక్కనటువంటి వాళ్ళు ఇస్తున్నటువంటి వైబ్రేషన్స్ రేపు ఎలక్షన్స్కి ఏ విధంగా లీడ్ అయ్యే అవకాశం ఉందంటే సహజమండి. ఇది ప్రతి ఎన్నికల్లో జరుగుతాయి. ఒక్కొక్క ఎన్నికలో అటు ఇటు జరగవచ్చు. ఈ రేంజ్లో అయితే జరగవు కదా. లేదండి, ఇంతకుముందు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు సీట్ ఇస్తే సీటుకి నామినేషన్ పత్రం పట్టుకెళ్ళి ఆ బిల్లు రాగానే జంప్ అయిపోయారు. కానీ ఇవాళ మాత్రం అనేక మంది ఎంపీలు మారారు. వల్లభనేని బాలశౌరి గారు జనసేనకి వెళ్ళిపోయారు, అధికార పార్టీ నుంచి వెళ్ళిపోయారు చూడండి. అవును. అలాగే గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ గారు ఇప్పుడు బీజేపీలో కాళ్ళపారాన్ని ఆరకముందు అన్నట్టు సంతకం పెట్టకుండానే ఆ సంతకం అప్లికేషన్ సంతకం కాకుండా వెళ్ళి అభ్యర్థిని అని చెప్పి ఆయన వచ్చేసారు. అలాగే 2 ఎమ్మెల్యేలు ఎలిజే గారు చింతలపూడి నుంచి మరియు ఆర్థర్ గారు 2 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, మాజీ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు ముందెళ్ళి చేరిపోయారు. అది కూడా హైదరాబాద్లో లోటస్ పాండ్లో. సరే చేరిపోయారు, ఎక్కడన్నా సరే ఏదైనా కానీ చేరిపోయారు. అలాగే కేసీఆర్ నాని గారు అటు జంప్ అయ్యారు. ఎవరు ఎంపీ కర్నూలు ఎంపీ గారు సంజీవ్ కుమార్ గారు ఆయనేమో తెలుగుదేశంలో వెళ్ళిపోయారు. అందుకని అన్ని విచిత్రాలుగా జరుగుతున్నాయి. కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్స్ తెలుసు కదా, ఎంపీ క్యాండిడేట్స్ చెప్పండి ఎవరు మీరు? కొత్తపల్లి గీత గారు ఏ పార్టీ అండి? కొత్తపల్లి గీత గారికి అరకిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ కింద నెగ్గి ఆ ఎంపీ ప్రమాణ స్వీకారం చేయడానికి అటు ఇటు ఉండగానే మళ్ళీ తెలుగుదేశం నుంచి జంప్ అయిపోయారు. ఆవిడ మీద అనర్హత పిటిషన్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 5 ఏళ్ల పాటు మీరా కుమార్ గారు కదా, ఎవరు ఆవిడ సుమిత్ర మహాజన్ గారు తేల్చలేదు. తెలుసు కదా ఆవిడ సంగతి. ఆవిడ తేల్చలేదు. ఆవిడ పార్టీ జంపింగ్ ఆవిడ. తర్వాత రెండో సీటు చెన్నై గారి సీఎం రమేష్ గారు కడప జిల్లా నుంచి వచ్చారు. ఆయన ఏ పార్టీ మీకు తెలుసు, నేను చెప్పేది ఏంటి. తర్వాత శ్రీమతి పురంధేశ్వరి గారు, ఎన్టీ రామారావు గారు తనయ్య 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చి గౌరవించింది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోగానే పార్టీ మార్చి దీంట్లోకి వచ్చారు. ఇప్పుడు అధ్యక్షురాలుగా ఉన్నారు, 10 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఆవిడ కూడా బేస్ కార్యకర్త కాదు. తర్వాత మన వరప్రసాద్ గారి గురించి ఇందాక చెప్పుకున్నాం. ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేశారు, ఆయన రాజీనామా చేసి తెలుసు 2009 ఎన్నికల్లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి గూడూరు ఎమ్మెల్యేగా చేసి సీటు పోయేటప్పుడు ఇప్పుడు బీజేపీలో చేశారు. ఇక అందరి గురించి చెప్పుకోవాలంటే లాస్ట్ బాల్ గారు ఆంధ్రప్రదేశ్ నెట్టేట ముంచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, వాళ్ళ తమ్ముడు గారు పీలేరులో పోటీ చేస్తున్నారు కదా, రాజంపేట సీటు తెచ్చుకుని ఆయన అక్కడ అదృష్టాన్ని ఆయన పరీక్షించుకుంటున్నారు. ఇందులో ఒకే ఒకడు ఎవరంటే
భూపతిరాజు శ్రీనివాసవరం గారు నరసాపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రఘురామ కృష్ణరాజు గారి సీటు కాజేశారని చెప్పి వాళ్ళు అభిమానులు ఫీల్ అవుతున్నారు ఏదైతే ఉందో. ఆయన ఒక్కడే ఆ పార్టీలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త, బీజేపీ కార్యకర్త ఒక్కడే. ఇది పొజిషన్. ఇక తెలుగుదేశం వాళ్ళు ఎవరండి ఇవాళ అక్కడి నుంచి ఎవరు బైరెడ్డి శబర్ గారు, బీజేఎం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర యువజన నాయకురాలు వారు ఇప్పుడు నంద్యాల పార్లమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. తర్వాత తెలంగాణలో ఉన్న బీజేపీ అధికార ప్రతినిధి గవర్నీయులు తెన్నేటి గారు, ఆయన అక్కడి నుంచి జంప్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో పడి ఆంధ్రప్రదేశ్లో బాపట్ల ఎంపీ సీట్ కానీ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. విచిత్రాలు జరుగుతున్నాయి. అలాగే మీరు కనుక మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే అక్కడ క్యాండిడేట్స్ని ఇక్కడి నుంచి అక్కడికి ఇక్కడ షఫుల్ చేయటం ఎవరో ఒకళ్ళు, కానీ అక్కడి నుంచి ఎక్కువే బయటికి వెళ్ళేది ఉన్నాయి. ఇప్పుడు కేశినాని గారు వచ్చారు, ఆయన సీట్ ఇచ్చారు. వసంత కృష్ణ ప్రసాద్ ఇంకొక ఎమ్మెల్యే, ఆయనకు తెలుగుదేశం సీట్ ఇచ్చింది. అలాగే పార్సాద్ గారు, కొద్ది పార్సాద్ గారికి సీట్ అక్కడ ఇచ్చారు. అలాగే నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఇవన్నీ మారుతూ ఉన్నాయి. అయోమయం అంతర్ధానం ఈ పార్టీలో ఆ పార్టీకి వెళ్ళారా, తెలంగాణ వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళారా, అక్కడి నుంచి పోటీ చేశారా, లేదంటే ఏ పార్టీ టికెట్ ఇచ్చినా కూడా ఏ పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పార్టీలు టికెట్ తెచ్చుకోవడం అది వాళ్ళ ఆర్థిక బలం మీద అంగబలం మీద ఆధారపడి ఉండే విషయం అనుకోవచ్చు. కానీ వీటన్నిటికి మించి సొంత పార్టీలోనే వ్యతిరేకత అనేదాన్ని ఎలా చూడాలంటారు? అసలు అన్నిట్లో ఉందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది, తెలుగుదేశం పార్టీలో ఉంది. సీట్లు ఎక్కువ డిమాండ్ ఉండే దగ్గర ఎక్కువ గొడవ ఉంటుందని అంటూ ఉంటారు. ఇవాళ జనసేన పార్టీలతో కొంత మాత్రం ఉందండి, ఆల్రెడీ ప్రకటించారు. జనసేన పార్టీలో కొంత మాటలో ఉంది. మిగతా చోట్ల మాత్రం నా అభిప్రాయం ప్రకారం అంత అది టీ కప్పుల తుఫాన్లో ఉంటుంది. కానీ ఒక శ్రీకాకుళం జిల్లాలో మాత్రం గుండా లక్ష్మీదేవమ్మ గారు ఐ నో హెర్, చాలా మంచి వ్యక్తిగా అభిప్రాయం ఉంది వారి మీద. కిమిడి కళా వెంకట్రావు గారు ఆ సీట్ ఏమో వేరే ఆయనకి ఇచ్చారు. కిమిడి కళా వెంకట్రావు గారు హెచ్ఎల్ సీట్ని తీసుకెళ్ళి బీజేపీ ఉత్తర భారతీయ జనతా పార్టీకి చూడటం జరిగింది. అలాగే ఒక 3 సీట్లు అక్కడ ఏదైతే ఉందో ఆ 3 సీట్లోనే తిరుగుబాటు జరుగుతుంది. అక్కడ కొన్ని చోట్ల ఇంపాక్ట్ ఉన్న రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళు చేస్తారో లేదో తెలియదు. బట్ లెటర్స్ వెయిట్ అండ్ చేయండి. డిమాండ్ అయితే వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఊపు మాత్రం అంటే ఒక పార్టీల అభిమానులు కాదు. ఇది నేను చెప్పినందుకు కొంతమంది మళ్ళీ ట్రోల్ చేయడం మొదలు పెడతారు. బాధ లేదు, ఎన్ని ట్రోల్ మామూలుగా మనకు కొత్త ఏంటండి. మన 141 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గుతుంది చెప్పినప్పుడు ఏం చేశారు? రేవంత్ రెడ్డి గారు నెగ్గాలని, నేను రేవంత్ రెడ్డి గారు నెగ్గాలని కోరుకున్నాను, మీరు అడిగారు, నేను చెప్పాను. మరి వాస్తవాలు అది కదా. నాకు ఆధారాలు ఏంటంటే వాళ్ళ ఒక సెఫాలజీ సంస్థ కాదండి, 4-5 సెఫాలజీ సంస్థలు, అందులో మిత్రులు ఉన్నారు, మా ఊరు ఉన్నారు, ఒక గొప్ప స్థాయికి చేరిన వ్యక్తులు, నాతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ దాంతోపాటు నా సొంత మనుషులు ఉన్నారు అనేక ప్రాంతాల్లో. దీంతోపాటు 3వ ఎక్కడి నుంచి వస్తే నేను చెప్పను, కానీ 3 సంగ్రహించుకుని నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంతే తప్ప 125 స్థానాలు రావాల్సిన తెలుగుదేశం, జనసేన, వామపక్షాల కూటమిలు బీజేపీతో కలిసిన తర్వాత 100-105 పడిపోయింది. ఇవాళ 47 స్థానాలు ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డికి 47 వస్తాయంటే ఎస్, ఎందుకు తెలుగుదేశానికి 23 వస్తాయనుకున్నారు ఎవరన్నా? రావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఇవాళ గత 2 నెలల నుంచి పెరుగుతా 70, 75, 77 దాకా వచ్చిందండి. ఇంకా ఎలక్షన్స్ ఇంకా 50 రోజులు ఉంది. 50 రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉందా? పెరిగాయంటే 2 మైనస్లు ఉన్నాయి దాంట్లో. ఒకటి, తెలుగుదేశం కూటమి బీజేపీతో కలిసిన తర్వాత ఆ గ్రాఫ్ పడిపోతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పర్సంటేజ్ గుర్తుపెట్టుకోమనండి ఎవరన్నా. మార్చి 20వ తారీఖు 10వ తారీఖు వరకు సంగ్రహించిన వివరాలు, మిగతా అడిషన్ చేసిన తర్వాత ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఎంత చూసినా సరే 42.8% దగ్గర స్టక్ అయిపోయి ఉందండి. ఈ కూటమి యొక్క గ్రాఫ్ ఇంక్లూడింగ్ బీజేపీ, ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే నాకు ఇష్టం లేకపోయినా అది వేరు, ఉద్యమంగా మోసం చేసి, కానీ అక్కడ యథాతథంగా మనం చూసుకుంటే 45.3% అంటే 2.5% ఆధిక్యత ఉంది. అందుకని 105 స్థానాలు మీకు 70 స్థానాలు అంటున్నాను. అలాగే 3వ పార్టీలకి, ఇతర పార్టీలు కాంగ్రెస్, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు, మన పిసిసి ప్రస్తుత అధ్యక్షురాలుగా లీడ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కానీ, సిపిఐ సిపిఎం కూటమి, ఇండియా బ్లాక్ కానీ మిగతా వాళ్ళు 3.9% వచ్చే అవకాశం ఉంది. 1.14% ఎంతో నోటాకి వచ్చే అవకాశం. ఏకంగా అన్డెసైడెడ్ ఓటర్స్ ఎక్కడ 3% ఉంటారు, 4%. అంటే ఓటింగ్ వీళ్ళకేస్తారా లేదా మేము చెప్పలేమంటారు చూసారా, ఆ చెప్పలేమనే బటన్ ఉండాలి. ఆప్షన్ లేకపోతే వీళ్ళు ముగ్గురికి వేస్తారు. ఆ బటన్ అనే బటన్ 6.85% దాకా వెళ్ళిందండి, 86% దాకా. 6.86% రాష్ట్రంలో ఇంకా అన్డెసైడెడ్ ఓటర్స్ మోస్ట్లీ
ముస్లిం మైనారిటీస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెనకమాల ఈయన నమ్మాలా, డైరెక్ట్కి వెళ్ళి కలిసిన బాబుని నమ్మాలా అని డోలామైన స్థితిలో కొంతమంది ఉన్నట్టున్నారు. అలాగే రేపు ఎవరు గెలవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ జనం అనుకుంటా ఉన్నారు. బట్ ఈ రోజున నా అభిప్రాయం ప్రకారం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఆధిక్యతలో ఉంది. ఇంకా పెరిగే అవకాశం ఎందుకు చెప్తున్నానంటే అంగన్వాడీ వర్కర్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు వారి తరఫున కాకపోయినా, వారు ఇచ్చిన అధికారం తరఫున కాకపోయినా ఒక మంచి పని చేద్దాం. నేను తమ్మటి భరద్వాజ్ గారు, జేడి లక్ష్మణ్ గారు రాష్ట్ర ప్రభుత్వ మంత్రులతో కూడా మాట్లాడుతున్నారు. చీఫ్ సెక్రటరీతో కూడా లక్ష్మణ్ గారు మాట్లాడారు, జవహర్ రెడ్డి గారితో కూడా. ఓకే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చెప్పి 1000 రూపాయలు అయితే మనం ఇద్దామని మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారులో 2 వెర్షన్స్ ఉంటున్నాయి. ఒకటి లీడర్ కింద, ఒకటేమో పొలిటీషియన్ కింద. ఆయన ఏమన్నారంటే మీరు 1000 తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాను, ఇవ్వాలి కదా అని మాటేమంట. ప్లస్ మినిమం వాళ్ళకు కొన్ని కోరికలు ఉన్నాయి. నేను 5 ఏళ్ళు అయిన తర్వాత ఇస్తానన్న, జూలై ఇచ్చాను, మళ్ళీ జూలై నేనే అధికారంలోకి వస్తాను, 3000 ఇస్తాను, 1000 ఇటువంటి అంటారు. నేను ఎన్నికలు ఓడిపోయి నాకు ఎన్నికలు ఓటమి గెలుపు సంబంధం లేదు, నేను సిద్ధాంతం మీద నిలబడతానంటాను. కాదండి, అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి రేట్లు పెరిగింది అని చెప్తే వినలేదు. ఆయన కానీ నిర్ణయం తీసుకుంటారు. కానీ డిస్మిసల్ నోటీస్ ఇచ్చారు చూసారా, 1,05,000 6,000 మంది వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు 20 మంది 20 కుటుంబాలను చూసుకుంటారు. వీళ్ళు గర్భిణీ స్త్రీలు కానీ పిల్లలు కానీ వీళ్ళు రేపు పొద్దున బయటకు వచ్చి డిస్మిసల్ నోట్ బాధపడి బయటకు వచ్చి కనుక ఇంపాక్ట్ కానీ చూపిస్తే 23 లక్షల కుటుంబాల మీద డెఫినెట్గా కొంత ఇంపాక్ట్ ఉంటుంది. ఈ మైనస్ కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? మీరు చెప్పండి, యూ కెన్ కౌంటర్ విత్ మై ఒపీనియన్. అందువలన అదొకటి. ఉపాధ్యాయులు, ఉద్యోగులు వీళ్ళందరూ కూడా వ్యతిరేకం. వాళ్ళకి ఎలక్షన్స్ డిక్లేర్ అయినా సరే ఇంకో 2 నెలలు అయితే బయటకు వస్తే డెఫినెట్గా ఇవన్నీ మైనస్ అండి. ఓకే, అందువలన ఇటు కానీ ప్లస్ జరగబోయేది ఏంటంటే ఆయన మేనిఫెస్టో ఉంది 10వ తారీఖున. ఆ మేనిఫెస్టోలో కనుక ప్రజలు ఎక్కువ మంది బాధపడేది ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కనుక రేవంత్ రెడ్డి గారి లాగా మాట్లాడితే ఎస్సీస్కి ఇస్తున్నారు ఆల్రెడీ. బిలో ద పావర్టీ లైన్ ఉన్న వాళ్ళందరికీ 200 యూనిట్లు ఫ్రీ అంటే, అలాగే రుణమాఫీ ఆయన నమ్ముతారండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంత విశ్వసనీయత ఉంది ప్రజల మీద కంపేర్ విత్ చంద్రబాబు నాయుడు గారి యొక్క 4 లేదా అభివృద్ధి. ఈయనకి వేరే గేమ్ అది, ఈయనకి వేరే గేమ్. ఈయన సంక్షేమ పథకాల్లో ఈయన రామారావు గారు మొదలుపెట్టిన ఒక లెవెల్కి తీసుకెళ్లారు, ఎవరో రాజశేఖర రెడ్డి గారు. ఈయన దాన్ని మరో లెవెల్కి తీసుకెళ్లారు. దాంట్లో అభివృద్ధి యొక్క బడ్జెట్ కొంత తగ్గిన మాట వాస్తవం. అయినా ఈయన చేస్తారంటే కొంచెం అటు ఇటైనా ఎక్సెప్ట్ సిపిఎస్ 2-3 తప్ప మిగతాన్ని చేసుకొచ్చేది. అందువల్ల ఈయనగా నమ్మకం ఉంది, విశ్వసనీయత ఉంది. చంద్రబాబు గారి విశ్వసనీయత, ఒక అభివృద్ధి 4C అన్నీ అది వేరే ఉంటుంది అనుకోండి. అందువల్ల ఇది కనుక నమ్మితే మళ్ళీ ఈయన ఫ్రైలోకి వస్తాడు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి పోటీలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అది ఏప్రిల్ 10 తర్వాత ఈయనేం మేనిఫెస్టోలో పెడతారు అని దాని మీద ఆధారపడి ఉంటుంది. అది నా అభిప్రాయం అండి ప్రస్తుతం. కానీ రఘురామకృష్ణరాజు గారు మాత్రం బహుశా తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే అసెంబ్లీలోకి రావచ్చేమో అని అనుకుంటున్నాను. పార్లమెంట్లో ఇప్పటివరకు ఉన్నారు కాబట్టి ఒకవేళ ఇక్కడ థ్రెట్ ఉన్నా, ఇబ్బందులు ఉన్నా ఢిల్లీలో హ్యాపీగా ఉన్నారు. రేపు అసెంబ్లీలోకి రావాల్సిన పరిస్థితి వస్తే నియోజకవర్గానికి హోంమంత్రి అయితే పరిస్థితి మామూలుగా ఉండదండి. ఓకే, చెప్తున్నానండి. ఒకసారి ఆయన ఎగిరి పడ్డారంటే ఎవరి మీద అక్కడ అయిపోతారు. కానీ ఒకటి మాత్రం ఆయన చేసిన తప్పు ఏంటంటేనండి, ఏ రాజకీయ పార్టీల అధినేతలన్నా సరే అందరూ ఉండగా వాళ్ళ కుమారుడు లోకేష్ గారన్నా ఏమంటే మీరు ఇలాగ పోటీ చేస్తారంటే కదా విశాఖపట్నం అంటే, నేను ఎలా చేస్తాను అది నాన్నగారు కానీ పార్టీ నిర్ణయం తీసుకుంటా అంటారు. అలాంటిది రఘురామకృష్ణరాజు గారు దయచేసి ఆలోచించాలి. ఆయన మాట్లాడిన విధానం ఏంటంటే, అందరూ ఉండగా ఎవరన్నా సరే బీజేపీ, తెలుగుదేశం ఆయన అధికార నాయకులు చెప్తాను నాదే టికెట్ నేనే పోటీ చేస్తాను ఆయన ప్రకటించుకోకూడదు. అది తప్పండి. ఓకే, 20% ఓటింగ్ రాకుండా ఆయన డిఫరెంట్గా ఇదే క్లారిటీతో చాలా క్లారిటీగా ఉన్నారు. 3 పార్టీలు కలుస్తాయి, 3 పార్టీలు కలిసి ముందుకెళ్తాయి. ఆ 3 పార్టీలో ఎక్కువ కూటమిలో ఏ పార్టీ నుంచి అయినా సరే ఆ నర్సాపురం కేటాయిస్తే ఆ పార్టీ నుంచి నేను మరలా ఎంపీగా పోటీ చేస్తానటువంటి క్లారిటీతో చాలా క్లారిటీగానే ఉన్నారు. అది బహిరంగంగా ప్రకటించడం అనేది మంచిది కాదు. వారు దాన్ని ఆలోచించుకుని సవరించుకోవాలి. పాజిటివ్ ఒపీనియన్. బహిరంగ చెప్పడం వేరు. అధినాయకులతోనే మాట్లాడాను ఆయన మీద అధినాయకులందరూ వారు మాట వింటారని నమ్మకం కావచ్చు, కానీ అది ఒక రాంగ్ సిగ్నల్ చూపిస్తుందండి. అర్థం చేసుకుంటే తెలివితో ఆలోచించి అర్థం చేసుకుంటారు. కాదు నేను చెప్పిందా కరెక్ట్ ఉంటే నాకు ఇష్టం అవుతుంది. బట్ అది మంచి సిగ్నల్స్ పంపించదు. అది వ్యక్తిగత అహం కింద వస్తుందండి. ఆయన కాన్ఫిడెన్స్ అండి వచ్చు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వీళ్ళందరూ ఆయన దగ్గర ఉన్నారనే ఒక భావం ఉండొచ్చు పాజిటివ్, బట్ ఇట్ విల్ కాజ్ నెగిటివ్ ఇంపాక్ట్. అందువలన కానీ ఆ సీటు సునాయాసంగా నెగ్గే సీటు.
ఇవాళ వరం గారి దగ్గర డబ్బులు లేవనుకుంటున్నారు కానీ వరం గారు వెనకమాల గోకరాజు గారు ఉంటారు. ఇవాళ ఇంపాక్ట్ చాలా చూపిస్తుందండి. బట్ ఆయన ఈ డోంట్ వాంట్ టు లేడ్, ఆయన తిరిగి వెనక మళ్ళీ కూర్చునే మనిషి కాదు రఘురామకృష్ణరాజు గారు. తిరిగి మళ్ళీ విజృంభిస్తారు. విజృంభణ మీరు వెండి తెర మీద చూస్తారని మీరు అనుకోవచ్చు, కానీ ఆయనకి మాత్రం ఆ పార్టీ నెగ్గొస్తే మాత్రం అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుగుండా ఆయన ఉంచుంటారు. కానీ ఈ మధ్య చాలా మంది కామెంట్లు కూడా పెడుతున్నారు, రేపటి నుంచి చంద్రబాబు గారి మీద రచ్చబండ్లు ఉండబోతున్నాయి. ఇంత పోరాడినా ఎంత సపోర్ట్ చేసినా రఘురామరాజుకి టికెట్ ఇచ్చుకోలేనోడు ఇంక పోలవరాన్ని కడతాడా, రేపు నుంచి చంద్రబాబు మీద రచ్చబండ పోలవరంకి అనేటువంటి కామెంట్లు కూడా రన్ అవుతున్నాయి. కాదండి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని, బాలకృష్ణ గారి, కేశవ్ గారు లాంటి వాళ్ళని, కులాలని, అమరావతిని నికృష్టంగా దూషించిన వ్యక్తులకు ఇంకా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చున్నారు. పేర్లు చెప్పనండి. వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ అవకాశం కోసం వాళ్ళు ప్రయత్నించారు. ఇచ్చే వాళ్ళకి ఉండాలి కదండి. మార్చుకున్నారంటే ఏది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ప్రజావేదికను కూలగొట్టిన ఆంధ్రపడిన వాళ్ళు తప్పు అని అంటలేదు. ఐ డోంట్ వాంట్ టు ఫైండ్ ఫాల్ట్ విత్ దెమ్, దే ఆర్ సీజన్ పొలిటీషియన్స్. మిగతా వాళ్ళు వెళ్ళి ఇచ్చున్నారు. కానీ రఘురామకృష్ణరాజు గారు ఆ పని చేయలేరు. ఇప్పటికే 4-5 సార్లు మార్చారు. మొదటిసారి తెలుగుదేశం అన్నమాట, తర్వాత బీజేపీ అన్నారు, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు, మళ్ళీ ముందుకెళ్ళారు. ఆ రోజు ఆయన చేసింది ఒక పార్టీ నాయకుడి కోసం ఎంతకు తెగించారు. నేను ఆయన ఒక పత్రిక యజమాని, సిబిఐ జాయింట్ డైరెక్టరు, మధ్యలో ఉంటే వాళ్ళందరూ కాల్ రికార్డ్స్ తెప్పించి కేసు పెట్టించుకున్నారు. ఆయన ఇల్లీగల్గా ఆయన తెప్పించుకుని చేశారని చూశారు మీరు. ఆ తర్వాత మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళారు, వచ్చారు, సైకో అన్నారు, మళ్ళీ ఆ పార్టీలో ఆయనకి లేకపోయింది. ఇచ్చేవాళ్ళకి బుర్ర ఉందండి. మీకు అంత తిట్టిన తర్వాత ఇచ్చేవాళ్ళకి ఇదేనా రాజకీయాలు? ఓకే, మీరు ఇవాళ మాట్లాడుతున్నారు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది నేను అడుగుతున్నానండి. అందువల్ల నెంబర్ ఆఫ్ సిచ్యుయేషన్స్ వస్తాయి. బట్ హోప్ తెలిసిన ఆయన మళ్ళీ నెగ్గాలని కోరుకుంటున్నాను, తప్పేంటి. కానీ కూటమి అధికారంలోకి రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారికి గ్రాఫ్ ఎక్కువగానే ఉంది. దాదాపుగా ఇంతకుముందు 140, ఇప్పుడు 120కి పడిపోయినా కూడా, 100కి పడిపోయినా కూడా గెలిపోతే వాళ్ళదే అనుకుంటున్నాడు. ఒక పక్క పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరో పక్క చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో కావచ్చు. 35 సంవత్సరాలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. నేను ఏనాడు నాకు ఇంత మెజారిటీ ఇవ్వండి, ఓటేయనని అడగలేదు. కానీ ఈసారి అడుగుతున్నా, కంపల్సరీ నాకు ఓటేయండి, 1,00,000 మెజారిటీతో నన్ను గెలిపించండి అని చంద్రబాబు నాయుడు గారు నిన్న కుప్పంలో ఆయన ప్రకటన చేశారు. పిఠాపురంలో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్, నేను అడగట్లేదు, ఇంతకాలం నేను అడగలేదు, అర్థిస్తున్నాను, తప్పకుండా ఈసారి నాకు ఓటేయండి అనే కామెంట్లు ఆయన చేశారు. కంపల్సరీ గెలుపు వాళ్ళదే అని వాళ్ళు డిసైడ్ అయిపోయినప్పుడు ఇటువంటి కామెంట్లు ఎందుకు వస్తున్నాయి అంటారు? అంటే గెలుపు మీద నమ్మకం లేదా? ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అవుట్ రైట్ గెలుస్తారండి. మొన్న ఎలక్షన్స్ వేరు, పంచాయతీ ఎలక్షన్స్ వేరు. గెలవడానికి చాలా బ్రైట్ ఛాన్సెస్ కాదు, మంచి మెజారిటీ వచ్చే అవకాశం కూడా ఫ్యాక్ట్ ఇది. మీరు కానీ ఇద్దరు కూడా 1,00,000 మెజారిటీ అని చెప్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, పిఠాపురంలో మాత్రం శ్రీ వత్సభాయ్ వర్మ గారు కనుక నిలబడితే చెమటలు పట్టిస్తారు అందరికైనా. గెలిచినా మీరు ఆశ్చర్యపడద్దు. బట్ బయర్డ్ లాజ్ 95% మాత్రం అక్కడ కళ్యాణ్ బాబు గారు గెలవబోతున్నారు. మంచి మెజార్టీతో రాబోతున్నారు. ఎవరేం చేసినా సరే, అన్లెస్ దాంట్లో డివిజన్, భయంకరమైన డివిజన్ వస్తే తప్ప. అందువలన తెలుగుదేశం పార్టీ క్యాడర్ కనుక అవుట్రైట్గా సపోర్ట్ చేస్తే, తెలుగుదేశం పార్టీ స్టిల్ క్యారింగ్ బీసీస్ విత్ దెమ్. లార్జ్ ఎక్కువ గణనీయమైన సంఖ్యలో బీసీస్ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా ఆ పార్టీ నేమ్డ్ ఫర్ బీసీల కోసమే వచ్చింది కదా అని వచ్చిన పార్టీ అనుకున్నారు. డెఫినెట్గా ఇవాళ కూడా. అందుకని ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అయితే మాత్రం ఆయన మంచి మెజారిటీ సాధిస్తారు. ఆయన ఇవాళ కనుక ఎందుకు అడిగారంటే, ఈసారి ఓడిపోతే ఆయన ఇక రాజకీయాలు ఉండరు, ప్రజలు సీరియస్గా తీసుకోరు, రాజకీయ నాయకులు కూడా తీసుకుని ఎవరికి సంబంధం. ఆయన గెలిపోవటంలో జీవన్మరణ సమస్య ఆయన రాజకీయ జీవితానికి. ఇవాళ కనుక ఓడిపోతే కనుక పాత రాజకీయం కలుగు ఆయన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడదు. ఓకే, అందువల్ల ఆయన తప్పనిసరిగా, ఎందుకంటే ఆయన పొత్తు పెట్టుకుంటానికి కూడా రేపు పొద్దున్న పొత్తు పెట్టుకోకుండా పోటీ చేస్తే అటు అవతల ఉంది ఎవరండి, జగన్మోహన్ రెడ్డి గారు. నేను చెప్తున్నాను కదా మీకు, ఆయన డైరెక్ట్గానే ఫేస్ టు ఫేస్ తెలుసుకుందాం అంటారు ఆయన. ఇంకొకరు ఎవరుంది, సిఇఓగా పేరు పొంది చాణక్యుడిగా పేరు కానీ చంద్రబాబు నాయుడు గారు. ఇద్దరి మధ్య నలిగిపోతానని ఆయనకు తెలుసు. లేకపోతే ఓడిపోయిన భీమంలోనే పోటీ చేసిన ఎక్కాల్సింది మనిషి. ఓకే, భయపడ్డారు. లేదా సేఫ్ సైడ్ ఆయనకి అవసరం కూడా. ఇవాళ డెఫినెట్గా అసెంబ్లీలో కనుక ఆయన నిలబడి నుంచుంటే వాళ్ళ సీన్ వేరే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, రఘురామకృష్ణరాజు గారు,
వీళ్ళందరూ కనుక అక్కడ ఉంటే రోజా గారు కూడా మళ్ళీ నెగ్గి వస్తే మీకు ఎలా ఉంటుందో చాలా తమాషగా ఉంటుంది అసెంబ్లీ. మేము ఫుల్ ఎంటర్టైన్మెంట్ మీకు. ఇప్పుడు 151 మంది ఉంటే ఏమేమి ఎంటర్టైన్మెంట్ కనపడి మీకు. కేసీఆర్ గారిలో 103 మంది అంటే ఏముంది. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది అసెంబ్లీ చూడండి. ఎప్పుడు వాద ప్రతివాదాలు ఉండాలి, చమత్కారాలు ఉండాలి, మిగతా ప్రజా ఉపయోగకరమైన చర్చలు ఉండాలి. ఈసారి మాత్రం అసెంబ్లీ బాగుంటుందండి. ఓకే, మీరు మన ఇద్దరు మాట్లాడుకోవడం చక్కగా ఉంటుంది. కానీ రీసెంట్గా నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది చలసాని గారు. టీడీపీ చలసాని గారి మీద లేదా టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు భౌతిక దాడులకి దిగబోతున్నారు అనేటువంటి సమాచారం ఒకటి అందింది. దీంట్లో వాస్తవం ఉందంటారా? అది ఏమవుతుందంటే ఇంతకుముందు ఎప్పటి నుంచి ఇవాళ నా మీద లక్ష్మీనారాయణ గారి మీద జేడి లక్ష్మీనారాయణ గారు ఓట్లు చీలుస్తున్నామనే ఉద్దేశంతో ఆక్రోశంతో ఒకళ్ళిద్దరు చేసిన వాళ్ళు అలాంటి పనులకి, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నోసార్లు అక్కడ పెట్టినది అనేక మంది దెబ్బలాడి ఎన్నిసార్లు దాన్ని ఎదుర్కొన్నా ఆ పరిస్థితి జరగలేదు. ఒకే ఒక కండిషన్ నేను చెప్పలేదు ఒక ఉద్యమం దెబ్బతింటుందని. ఒక ఉద్యమంలో పాల్గొన్న నేపథ్యంలో నా మీద చాలా దారుణమైన ప్రయత్నం చేశారు. ఆ ఉద్యమానికి ఆ ఉదాత్తతకి ఆ కమిటీ ప్రెసిడెంట్ గారు అడిగారు, శ్రీనివాస్ గారు ఎన్నో త్యాగాలు చేశారు, ఇది మీరు దాయలేరా, నేను ప్రాణం పోయేది కదండి మొత్తం తెగిపోయిన తర్వాత అన్నాను. అంటే కొంతమంది వ్యక్తులతో వాడుకుంటారు కదండి, మతాలని కులాలను వాడుకునే వ్యక్తులతో చేద్దామని వాళ్ళు ఇంతకుముందు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద నేను కేసు కూడా పెట్టాను. అది ఇప్పుడు పాలకొల్లు పోలీస్ స్టేషన్లో 2017 నాటు ఉంది. అందులో కొంతమంది టీడీపీ ఉండొచ్చు. ఇవాళ వీళ్ళకి మేము ఎవరికి వ్యతిరేకం అండి, ఎందుకలా చేస్తున్నారు? కొంతమంది వార్తలు వస్తూ ఉన్నాయి. జేడి లక్ష్మణ్ గారు పోటీ చేయకూడదా? పోటీ చేసే అర్హత లేదా? ఎవరు ఓట్లు చేసి మేము ఓట్లు చేస్తానుకున్నామా? ఆ జయప్రకాష్ నారాయణ గారు ఆయన ఏం చేశారు ఆయన అడగమనండి. ఆయన హోదా గురించి అని చెప్పి జిల్లాలకు హోదా ఇవ్వాలని చెప్పి ఒక గొప్ప మేధావిని ప్రపంచంలో నేనే చూశాను. ఆయన ఒక మాట్లాడతారు పిచ్చి ఎవరు ఉన్నారా అందరూ గాడిదలు, ఎవరికి తెలియదు సన్నాసులు, ఎవరేం కావాలో అడగలేదు, నేను లేదు వరకు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఆయన ఎదురుగుండా ఆయన మైండ్ ఎవరి లాంగ్వేజ్ టంగ్ అని కూడా చెప్పాను. అక్కడ దశపల్లిలో మీటింగ్ జరిగినప్పుడు ఆయన ఎదురుగుండా ఉన్నారు, మీ లైవ్లో కూడా చూసుంటారు. మీరు అంటే మీరు లేకపోతే ఎవరు 2007లో జోగయ్య గారు నేను హర్ష కుమార్ గారు అందరూ ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీ గారు రిప్రజెంటేషన్ ఇచ్చిన ఒక విడిపోతే ఏం కావాలి మేము అడగలేదా? జీవాంకి ఇవ్వలేదా? ఈ రాష్ట్రంలో ఆయన పిలిచారా ముందు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ? ఆయన ఎన్నో సభ్యుడు 100-200 పిలిచుంటారు. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెగోషియేషన్స్ మొదలుపెట్టిన లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో మొట్టమొదటిగా 1,20,000 అప్లికేషన్లు మమ్మల్ని పిలిచారు. 800 పేజీలు రిపోర్ట్లు ఇచ్చాం, ఎలా విభజన అయితే ఉండాలి కాకూడదు, కానీ విభజన అయితే ఏం కావాలో మేము ఇచ్చాం. ఈయన అంటారు సన్నాసులు ఎవరు అడగలేదు, ఏదో ఈయన ఒక్కడే ఇంటలెక్చువల్ అయినట్టు. ఆయన ఏమో వాళ్ళు అర్జెంటుగా బహుశా వాళ్ళు చెప్పిన ప్రకారం ఆ పార్టీ తీర్మానం చేసింది ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా రావడానికి. జయప్రకాష్ తీర్మానం చూసుకుని అన్నింటిలో ఉంది, ఎట్లా ఒకటి వస్తుంది. జయప్రకాష్ నారాయణ గారిని పార్లమెంట్కి పంపించాలంట. ఈయన జిల్లాలకు ప్రత్యేక హోదా అంట. అంటే ఏం రావాలో కూడా తెలియదు, ఏం అవగాహన ఉందో తెలియదు. ఆయన నిజాయితీపరుడు, లోక్సత్తా ఆర్గనైజేషన్ ఉండగా ఎక్సలెంట్ వర్క్ చేశారు. ఆర్టీఐ యాక్ట్ రావడానికి కారణం కానీ ముఖ్యంలో ఒకరు మ్యాన్ దట్ రెస్పెక్ట్ టువర్డ్స్ దట్. కానీ ఇవాళ బయలుదేరి కొత్తగా ఎన్డీఏకి మద్దతు ఏం కావాలి, ఒక ఎంపీ కావాలంటే తీసుకోమనండి. ఒక ఎంపీ సుధామూర్తి గారికి నామినేషన్ ఇచ్చారు కదా, ఆ రాజ్యసభలో పెట్టుకుని ఆయన ఒక చాణక్యాన్ని ప్రదర్శించుకోమనండి. ఇవాళ కేజ్రీవాల్ గారి కోసం అపాయింట్మెంట్ కోసం వెళ్ళి ఆయన బయటకు వచ్చి మీరు వీడియోస్ చూడండి, మేము ఇద్దరం కలుస్తున్నాడు కేజ్రీవాల్ గారు, ఆయనతో నేను కలిసి ఇద్దరిని వెళ్ళిపోమన్నాడు. ఆయన ఆ మనిషి కక్షలో పెట్టుకుని కేజ్రీవాల్ గారు అరెస్ట్ చేసినా సరే, ఆయన ఐఆర్ఎస్ అధికారి, మీరు ఐఏఎస్ అధికారి, మీ ఇద్దరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇవాళ మీకు డెఫినెట్గా నిజాయితీ ఇప్పుడు కాదంటే దాన్ని ఆయన చిక్కున్నాడు. కనీసం కక్షాదింపు చర్యలు కూడా మాట్లాడలేదు, ఎలక్ట్రల్ బాండ్ మీద కూడా నిష్పక్షపాతంగా మాట్లాడలేదు. ఇవాళ ఎన్డీఏ కూటమికి మద్దతు ఈయన కావాలంటే ఎంపీ తీసుకోమనండి, ఎందుకు రాష్ట్ర నాశనం చేస్తారు? కేవలం పార్లమెంట్కి వెళ్ళడానికి మాత్రమే, పార్లమెంట్కి వెళ్తారా మిగతా చోటకి వెళ్తారా నాకు తెలియదు. ఇవాళ విశాఖ ఉక్కు కర్మాగారం అనేది ఆయన కర్మాగారం కింద కనపడుతుంది. మనిషికి రక్త మాంసాలు కాకుండా మెషిన్ ఉంటే బ్రెయిన్లో అట్లా కనపడుతుంది. ఆయన అద్భుతమైన ప్రజ్ఞాపాఠాలు కలిగిన మెషిన్ ఉంది ఆయన బ్రెయిన్లో. మనిషికి ఆ అటాచ్మెంట్ అనేది నాకు తెలియదండి, ఉందో లేదో. ఇవాళ విశాఖ ఉక్కు కర్మాగారం అనేది వందలాది మంది తెలుగు ప్రజల క్షతగాతులై 32 మంది ఆత్మత్యాగం చేసి 1 సంవత్సరాల పాటు జీవితాలు త్యాగం చేసుకుని సాధించిన ఆ విశాఖ ఉక్కు కర్మాగారం ఒక నిర్వాసితుల సమస్యలు కూడా పట్టలేదు. దీనికి చెప్తున్నాండి, ఇవాళ ఆదాని గారు మొత్తం దొప్పేసుకున్న ఇవాళ జీవి కృష్ణారెడ్డి గారు ఎవరండి, ఏ ఊరైంది, ఏ ఊరు? జీవికే గారిది ఏ ఊరు? నెల్లూరు అనుకుంటా. ఆయన వియ్యంకుడి గారిది ఏ ఊరు? వాళ్ళ అల్లుడి గారిది గద్వాల్ తెలంగాణ. అయితే ఏంటంట ఆయన్ని అడ్డంగా బెదిరించినప్పుడు ఇన్నోళ్ళు మూగబోయినాయా? ఆదాని గారు ఇలా తెలుగు పెట్టలేరా? అంతర్జాతీయ మహానుభావుడైనా నోళ్ళు ఎందుకు పెరగలేదండి? నవయుగాకి డివిఎస్ రాజు గారు గంగవరం పోర్టు వెళ్ళినప్పుడు భజన చేస్తారు, ఏదో మాట మాట్లాడి
కొడుతూ ఏది తోమలపాకుతో కొట్టినట్టు ల్యాంక్ ఎనర్జీ కానీ ఆ రాజామ్మకు సంబంధించిన జిఎంఆర్ గారు కానీ తీసుకున్నప్పుడు ఇవన్నీ ఆదానిగా తీసుకుని ఆదాని బంద్ చేసుకోమని నిలమనండి. ఆదాని గారు ఎంపీ ఇప్పిస్తారు. ఎందుకు జగన్ గారితో చెప్పించిన ఆదానికి అంబానీ కంపెనీ కూడా ఇచ్చారు కదా, ఆదాని కంపెనీ కూడా ఇస్తారు, వెళ్ళి చేయమనండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి హోదా విభజన హామీల గురించి మాట్లాడుతుంటే మోడీ గారు చేసిన నమ్మకద్రోహం నయం వంచిన బడ్జెట్లో అన్యాయాలు దాని మీద చర్చ పెట్టమనండి. మీరు పెట్టండి, ఆయన రమ్మనండి విత్ డ్యూ రెస్పెక్ట్. అనుచితంగా మాట్లాడండి, ఆయన మీద అసభ్యంగా అసలు మాట్లాడండి. ఆయన పదాలు వదిలేస్తారు ఈజీగా. ఏమన్నారు జనాలు చూసాం, అసెంబ్లీ కూడా ఏమన్నారు గాడిద ఏమన్నారు చూసాం వాళ్ళకి. ఈయన ఒక్కళ్ళే ఇంటలెక్చువల్ అన్నట్టు. నేను చెప్పాను కదా, ఆయన పాత కొనడం డెఫినెట్గా రెస్పెక్ట్ చేసి ఉన్నాయి. ఇదేం పని అండి ఇది? ఇవాళ డైరెక్ట్గా వచ్చి పార్టీలకు ఓటే మీద ప్రచారం చేయమనండి, వ్యాన్ తీసుకోమనండి, మోడీ జిందాబాద్ అని ప్రచారం చేయమనండి, ఎన్డీఏ కూటమి దేశవ్యాప్తంగా ప్రచారం చేయండి. మీకు ఖచ్చితంగా మీరు అనుకున్న రాజ్యసభ వస్తే మీ ప్రజ్ఞాపాఠ వాళ్ళు రాజ్యసభలో ప్రయోగించుకోండి. మీకు కావాల్సిన పదవే తెచ్చుకోమనండి. ఎందుకంటే రిజర్వేషన్ చేశారు వాళ్ళ పార్టీ. ఈయన ప్రత్యేక హోదా కోసం అంటే ఈయనంట ఏం మాట్లాడారో ఏమి ఇచ్చారో నా దగ్గర ఉన్నాయండి, ఈయన పంపించాలంట. ఈయన వల్ల ఎన్డీఏ కోసం ప్రాణం ఇస్తారంట. ప్రాణం ఇస్తారనలేదు కానీ గెలిపించాలంట. విచిత్రంగా ఉంటుందండి గవర్నీలు డాక్టర్ నాగభైరు జయప్రకాష్ నారాయణ గారితో. ఫైనల్గా రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర స్టార్ట్ అవబోతుంది. ఎలా ఉండబోతుంది? ఇప్పటి వరకు కూటమి తరపున కావచ్చు, లేదంటే సపరేట్గా వీళ్ళ భేటీలు కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి చూసాము. అధికార పక్షానికి సంబంధించి కూడా గతంలో 4 భారీ బహిరంగ సభలు సిద్ధం పెట్టారు. రేపటి నుంచి బస్సు యాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటే ఏం చెప్తారు సార్? సిద్ధం సభల్లో సరే అధికార దుర్వినియోగం జరిగింది అనేది గమనించాం. కానీ 1, 2, 3 సభ రాప్తాడులో ప్రకాష్ రెడ్డి గారు కాన్స్టిట్యున్సీలో పెట్టినప్పుడు పీక్స్కి వెళ్ళిపోయింది. ఆ 4 సభ ఫెయిల్ అయింది. ఫెయిల్ అవ్వడంటే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయింది మేదర్మెట్లలో. ఇవాళ ఆ సభలో ఒక ప్రభావం చూపించిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు లైటర్ వేల్లో అంటున్నానండి, ఇప్పుడు ఈయన బయలుదేరుతున్నారంటే ఏ చెట్లు కొట్టేస్తారు, ఎన్ని పరదాలు పెట్టాలంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చూడండి కావాలంటే, ఆయన ఆరోపణ ఆయన మీద ఉంది. బట్ ఒకటి చెప్తున్నానండి, ఇంపాక్ట్ డెఫినెట్గా ప్రజల మీద ఉండొచ్చు. అన్నిటికంటే ఆయన ఏం హామీ ఇస్తారో. కానీ ఇవాళ మీరు జగన్ గారు ఒక్కడే వెళ్తున్నాడు సార్ యుద్ధంలోకి. అటేపు ఎవరున్నారు? రాజకీయ దురంధరుడు, చాణక్యుడుగా పేరు పొంది ఇప్పుడైతే చక్రం అప్పుడైతే తిప్పారు, ఇప్పుడు చక్రం తిప్పుతున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పక్కన వెళ్తున్నారు, లోకేష్ గారు పక్కన వెళ్తున్నారు, బ్రాహ్మణి గారు అప్పుడప్పుడు చోట్లకి వెళ్ళి మాట్లాడి వస్తున్నారు, అతను కార్యక్రమం పాల్గొంటున్నారు. భువనేశ్వర్ గారు ఓదార్పు యాత్రకి వెళ్తున్నారు. కుటుంబం నుంచి బాలకృష్ణ గారు ఒక ఆయన కొన్ని చోట్ల వెళ్తూ ఉన్నారు. 5-6 కుటుంబం నుంచి అనేక ప్రాంతాల్లో తిరుగుతున్నారు. శక్తివంచం లేకుండా కష్టపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కళ్యాణ్ బాబు గారు ఆయన బయలుదేరుతున్నారు. ఆయన కూడా ఒక్కడే. వాళ్ళ అన్నగారు ఉన్నారు కానీ నాగబాబు గారు సపోర్ట్గా కొంతవరకు ఉంటారు. కానీ ఆయన మొక్కమోహన్ ధైర్యంతో ఆయన బయలుదేరి వెళ్తున్నారు. అఫ్కోర్స్ ఇది కూటమి వచ్చిన తర్వాత వీళ్ళు సపోర్ట్ అనుకోండి. వీళ్ళతో పాటు బీజేపీ నాయకులు వస్తున్నారు, మోడీ గారితో సహా దాదాపు 10-15 మంది తిరుగుతూ ఉన్నారు రాష్ట్రం అంతా. ఇక్కడ వైకాపాలో క్యాంపెయినర్, స్టార్ క్యాంపెయినర్ ఎవరు లేరు. రోజా గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ పార్టీలో పేరు పొందిన నాయకులు ఎవరండి మీడియాలో? కానీ రోజా గారు, నాని గారు, ఆ నానీలు గారు ఇద్దరు చెప్తున్నాను. వీళ్ళు మిగతా వాళ్ళు ఎవరు? స్టార్ క్యాంపెయినర్స్ ఎవరున్నారు? అసలు మాట్లాడేవాళ్ళు ఎవరున్నారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వెళ్తున్నారు. అంటే ఈ 10 మందిని ఈయన ఒక్కనే ఎదుర్కోవాలి. లెటర్స్ చేయండి. ఇప్పుడు నేను చెప్తాను కానీ 10వ తారీఖు 10 మందిని ఒక్కలే ఎదుర్కోవాలని ఏ యాంగిల్లో చూడాలా, లేదంటే ఒక్కని ఎదుర్కోవడానికి 10 మంది వచ్చారని ఏ యాంగిల్లో చూడాలా? మీరు ఏ యాంగిల్లో ఉన్నా మీరు చూసుకోండి. కానీ అటేపు బలగం చాలా ఎక్కువ ఉంది. ప్రభావవంతమైన ఇప్పుడు వాళ్ళు చాలా శక్తివంతంగా చెప్తున్నారు. ప్రజలు నేను అనేక చోట్ల తిరిగినప్పుడు కూడా నమ్ముతున్నారండి. ఈ ప్రభుత్వం అనేది మొత్తం ప్రజలకు పనిచేస్తుంది, అభివృద్ధి కార్యక్రమం మీద పెట్టడం లేదని అత్యధికమైన ప్రజలు నమ్ముతున్నారు. ఓకే, ఇది సత్యం. రాష్ట్రం బస్టు పట్టిపోయిందని అనేక మంది ప్రజలు భ్రష్టాచారని మోడీ గారు అమిత్ షా గారు అన్నారు. కానీ యాక్చువల్గా దాన్ని కౌంటర్ చేసే వాళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కక్షాదింపు చర్యలు కానీ కొన్ని చర్యలను అవుట్ అండ్ డైరెక్ట్గా వ్యతిరేకిస్తున్నాం. మేము అమరావతి మహిళలు చేసిన పోరాటం డెఫినెట్గా మద్దతు పలుకుతున్నాం. కానీ రాష్ట్రంలో ఉన్న ఎక్స్పోర్ట్స్ ఇవాళ 5th ప్లేస్కి చేరుకుంది, 1,60,000 కోట్ల రూపాయలు చేరుకుందనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి తరఫున చెప్పే మనిషి లేడు, సబ్జెక్ట్ మీద లేడండి. అలాగే మీరు ఇండస్ట్రీ ఎన్నొచ్చి మొత్తం వివరాలు ఇచ్చే మనుషులు లేరు. జిఎస్టీపీలో ఫస్ట్ వచ్చిన మనుషులు అక్కడ కూడా ఏంటి, మనకు రాష్ట్రానికి కావాల్సిన సమస్యల మీద మాట్లాడాల్సింది తెలుగుదేశం పార్టీలో కానీ ముఖ్యమైన నాయకులు
ఏమవుతుంది? వ్యక్తిగత ఆరోపణలు, కౌంటర్ ఆరోపణలు దీని మీద పరిమితమైపోయింది. ఇది అన్ఫార్చునేట్ కదండి. మీకు నేను చెప్పింది అర్థమైంది కదా. ఈ సమస్య ఆంధ్రప్రదేశ్కి భావితరాలు ఒక తరం నష్టపోయింది. 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా రాయితీలు రాకపోవటం వల్ల దారుణం జరిగింది. నేను మరీ చెప్తున్నాను. నేను మాట విన్న తర్వాత తప్పైతే వెరిఫై చేసుకోమనండి, కరెక్ట్ చేసుకున్నాం. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయదలుచుకున్నాను. ఖచ్చితంగా డైరెక్ట్గా తీసుకొచ్చి విష్ణుమూర్తిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టిన హోదా విభజన హామీలు లేకపోతే భావితరాలు దెబ్బతింటాయని చెప్పడానికి చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ కూడా చాలా గట్టిగా, వైకాపా ఇద్దరు కూడా ఇదే పనిలో ఉండకూడదండి. సాఫ్ట్వేర్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఒకసారి. ఆంధ్రప్రదేశ్ జూన్ 8వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేటప్పుడు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఎంతండి? మాట్లాడుకుని 1200 కోట్ల రూపు. మధ్యలో కొంతమంది చెప్తున్నారు 50,000 కోడితే లులుమాల పోయింది. లులుమాల ఏంటండి? లులుమాల అనేది హైదరాబాద్లో పెట్టి ఉంది. మీరు కావాలంటే మీకు టికెట్ ఇచ్చి తీసుకెళ్ళండి, ఏముండదు, ఒక షాపింగ్ మాల్ అది. అది కాకుండా నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి మే 29, 2019 నాటి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఎంత? బేస్ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నా. బీపీఓ గారు ఎంత అండి? 1200 కోట్లు. తర్వాత గౌతమ్ రెడ్డి గారు వచ్చారు, ఇప్పుడేం కోడిగుడ్ల అమర్నాథ్ గారు వచ్చారు, అద్భుతంగా పనిచేసేసాం, మేము సాఫ్ట్వేర్ తీసుకెళ్ళిపోతామంటే 2023 ఆఖరి నాటికి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఎంత అండి? 2000 కోట్లు దాదాపు ఉన్నాయి. ఏంటండి ఇది? ఒరిస్సా రాష్ట్రం ఏంటండి? ఉత్తరాఖండ్ ఏంటండి? చండీగఢ్ ఏంటండి? తెలంగాణతో కంపేర్ చేసి తెలంగాణతో డామిన గుండైపోతుంది వీళ్ళకి కంపేర్ చేసుకుంటే. ఈ రాజకీయ నాయకులు వీళ్ళు చేసింది ఏమీ లేదని తెలుస్తుంది. కాబట్టి తెలంగాణలో 2014 జూన్ 2వ తారీఖు నుంచి 2024 మార్చి 24 తారీఖు వరకు లెక్కేసుకుంటే అదనంగా పెరిగిన సాఫ్ట్వేర్స్ ఉన్నది కాదు, దాదాపు 2,30,000 కోట్లు ఉంటుందని అంచనా. అదనంగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో అదనంగా పెరిగింది 1000 కోట్లు. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండొచ్చు. సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్కి ఇండస్ట్రీ పెట్టేసి తర్వాత 10 ఏళ్ళ తర్వాత గెస్టేషన్ పీరియడ్ ఉండదండి వాళ్ళ. ఏంటండి వీళ్ళు చేసింది? ఒకటి సైబరాబాద్ నిర్మాత కావాలండి, మాకు 3 ఏళ్ళు కాదు 5 ఏళ్ళు ఉన్నాయి కదా. ఇంకొక ఆయనేమో యువజన నేత. ఏంటండి వీళ్ళిద్దరిని చేసింది? నేను చెప్పింది వాళ్ళ అభిమానులకు బాధగా ఉన్న సత్యం ఇది. సియాటిల్ వెళ్ళినా, అట్లాంటా వెళ్ళినా, డల్లాస్ వెళ్ళినా, ఢిల్లీలో గురుగావ్ వెళ్ళినా, ముంబై వెళ్ళినా, పూణే వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, చెన్నై వెళ్ళినా అత్యధిక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉండేది అందరూ ఇండియాలో. బయటకు వెళ్తే ఇండియాలో తెలుగు వాళ్ళ కోస్తా రాయలసీమ ప్రజలు. అలాంటిది వాళ్ళకి ఏమీ లేకుండా, కోస్తా రాయలసీమలో ఏమీ లేకుండా ఈ పరిస్థితి తీసుకొచ్చారంటే మనకి దాంతోపాటు యాన్సర్ ఇండస్ట్రీస్ రావాలి, హోదా రాయితీలు రావాలి, దాని మీద చర్చ జరగాలి. ఎందుకని 2 పార్టీలు పెట్టట్లేదు? 2019 తర్వాత భీకరంగా ఉద్యమం చేసి ఎందుకు చూపించట్లేదు మీ మీడియా? మేమేం చేసిన పొరపాటు? బూతులు తిట్టలేదా? ఆ నాయకుడి కానీ నాయకుడి భార్యని కానీ వాళ్ళ కుటుంబాన్ని తిడతలే పనండి మాకు? ఎందుకని? 26 జిల్లాలో ధర్నాలు చేస్తే ఎందుకు చూపించట్లేదు మీరు? ఢిల్లీలో ఉక్కు కార్మికులు ధర్నా పెట్టారు, మేము పెట్టాం, ఒక్క సెకండ్ ఒక టీవీ వేయలేదండి. ఓకే, వెరీ అన్ఫార్చునేట్. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవరీబడీ, దయచేసి భావితరాలకు ఏం కావాలో దాని మీద ఎన్నికలు జరిగేటట్టు చూడండి. ఈ వాదోపవాదాలు ఫిగర్స్ మీద మాట్లాడమండి. ఒకళ్ళేమో 14 లక్షల కోట్లు అప్పు అంటారు. ఏమిటండి 14 లక్షల కోట్లు అప్పు? 14 లక్షలు 10 లక్షల కోట్లన్నా అనుకుంటారు కదా అని ఒక పెద్ద మనిషి అంటారు. అంటే ముందు వేసేయటమే. ఇంకొక పెద్ద మనిషి ఏమంటారు? మాకు 4 లక్షల కోట్లే కదా అంటారు. మరి మిగతా ఖర్చులన్నీ కలిపి, మిగతా అప్పులన్నీ కలిపి 7 లక్షలు అవునండి, కానీ 4 లక్షలు అఫీషియల్గా ఉన్నాయంటారు. వాస్తవాలు ఏంటో తెలియదు. ఇది 2 వర్గాలుగా చీలిపోయి ఉన్నాయి. వీళ్ళని రెచ్చగొట్టేస్తున్నారు. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం మేము మార్చి ఈ టైంకి మాత్రం మళ్ళీ మారొచ్చండి. నేను చెప్తున్నాను, 45.2, 42.8, 3.9, 1.14%, 6.86% అప్రాక్సిమేట్లీ. అంటే ఈ లెక్క ప్రకారం మాత్రమే ప్రస్తుత పొజిషన్ ఉంది. ఓ 10-15 రోజు జగన్ గారి యాత్ర అయ్యే టైంకి, అలాగే కళ్యాణ్ గారి కథన రంగంలోకి కత్తి పట్టుకుని దూకే టైంకి, చంద్రబాబు నాయుడు గారు తమ అందరినీ సంభాషించుకుని ఇద్దరు వెళ్ళి ఒక షేప్ వచ్చే నాటికి అప్పటికే పూర్తి ఆల్రెడీ క్యాండిడేట్స్ ఇచ్చారు, ఇంకా కొంతమంది రావాల్సి ఉంది, పూర్తి చిత్రం వస్తుంది. అప్పుడు మనం ఏం జరుగుతుందో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి చలసాని గారితో ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.